వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ అండి అందరికీ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. అందరు లాస్ట్ వీడియో చూసారా అండి? నోట్స్ రాసుకున్నారా? ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాం క్లాస్. ముందు ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు ప్రీవియస్ క్లాసెస్లో ఏం చెప్పుకున్నాం ఒకసారి చూసి నెక్స్ట్ ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. మనం ఏం తెలుసుకున్నాం? ముందు వేదాలు అనేవి మనకి భగవంతుడి నుంచి ప్రత్యక్షంగా లభించాయని తెలుసుకున్నాము. అట్లాగే ఈ వేదాలని ఎవరూ రచించలేదు, అంటే మానవ మాత్రులు ఎవరూ రచించలేదు, డైరెక్ట్ గా భగవంతుడి నుంచి తెలుపబడ్డాయి కాబట్టి వాటిని అపౌరుషేయాలు అన్నారని. అట్లాగే భగవంతుడి నుంచి ఋషులు వినడం ద్వారా మళ్ళీ వాళ్ళు వాళ్ళ శిష్యులకి వినిపించడం ద్వారా అలా పరంపరగా కొనసాగినాయి కాబట్టి వాటిని శృతులు అన్నారు అని మనం తెలుసుకున్నాం. అట్లాగే ఈ వేదాలను మరి మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి తత్వాలు గాని మంత్రాలు గాని చాలా లోతుగా ఉంటాయని అనుకున్నాం. మరి వాటిని అర్థం చేసుకోవడానికి మనము వేదాంగాల సహాయంతో వాటిని అర్థం చేసుకుంటాము అని తెలుసుకున్నాం. మనం మరి వేదాంగాలు ఎన్నని తెలుసుకున్నామండి? లాస్ట్ క్లాస్ లో చెప్పిన వాళ్ళు కాకుండా ఎవరైనా చెప్పడానికి ట్రై చేయండి ప్లీజ్. ఏంటివండి అవి? చెప్పండి. నేను రాలేను. ఒక్క నిమిషం అండి. ఎవరు సార్ ఎవరో చెప్తున్నారు, ఒకసారి ఆయన చెప్పనివ్వండి, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కి మీరు చెప్తారు. ఓకేనా? చెప్పండి సార్ మీరు. శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్, ఇంకొకటి మర్చిపోయారు. కల్పము. కరెక్ట్ అండి. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము. మరి ఇప్పుడు మనం తెలుసుకుంటుంది దేని గురించి తెలుసుకుంటున్నాం? మనము జ్యోతిష్యం గురించి తెలుసుకుంటున్నాము. జ్యోతిష్యము అనేది దేంతో పోల్చారు? వేదపురుషుని యొక్క దేంతో పోల్చారు జ్యోతిష్యాన్ని? అవును, కరెక్ట్. అంటే మనం కళ్ళతో భౌతిక ప్రపంచాన్ని ఎలా అయితే చూస్తామో అలాగే ఈ జ్యోతిష్ శాస్త్రంతో మనము ఈ కాలం యొక్క గమనాన్ని, వర్తమానము, భవిష్యత్తు, గతము వీటన్నింటినీ కూడా మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట. అందుకని జ్యోతిష్ శాస్త్రాన్ని కళ్ళతో పోల్చారనమాట. మరి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎన్ని భాగాలుగా విభజించారని మనం అనుకున్నాము? ఎన్ని భాగాలు ఉన్నాయి అనుకున్నాము? 3 భాగాలు. సార్ మీరు మ్యూట్ అవ్వండి, ఇంకెవరైనా చెప్పడానికి ఛాన్స్ ఇవ్వండి. మీరు చెప్పారు కదా, ఇంకెవరైనా చెప్పండి అండి. జ్యోతిష్ శాస్త్రాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు? 3 భాగాలు. 3 భాగాలు మేడం. ఏంటివి అవి? సిద్ధాంత భాగం, జాతక భాగం, సంహిత భాగం. కరెక్ట్ అండి. మరి సిద్ధాంత భాగం అంటే దాంట్లో దేని గురించి వేటి గురించి తెలుసుకుంటాము? సిద్ధాంత భాగంలో ఖగోళంలో ఉన్న గ్రహాల గురించి, గ్రహాలు, వాటి యొక్క గతులు, వాటి యొక్క గమనం గురించి, అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ మొత్తం మనము సిద్ధాంత భాగంలో తెలుసుకుంటాము అని తెలుసుకున్నాము. అట్లాగే జాతక భాగంలో ఏం తెలుసుకుంటాము? వారి జాతకంపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో. కరెక్ట్ అండి. మరి సంహిత భాగంలో మనకి మంచి జరిగేట్లు ఊహించుకొని
ఏది జరుగుతుందని అది చెప్తారండి. అంటే ఇది పర్సనల్ గా, అంటే వ్యక్తిగతంగా కాకుండా, అంటే మనకి ప్రకృతిలో జరిగేటటువంటి ఘటనల గురించి, అట్లాగే మనకి అంటే ఎప్పుడు వర్షపాతం ఎలా ఉంటుంది, భూకంపాలు వస్తాయి, అంటే మన యొక్క హితం కోరి ముందే మనకి తెలుసుకొని మనకి చెప్పే భాగం అన్నమాట. అందుకే సంహితము, సమ్యక్ హితము, అంటే మనకి మంచి బోధించే భాగము అన్నమాట. సో ఇప్పుడు ఈ 3 భాగాలని తెలుసుకున్నాం కదా. మరి ఈ 3 భాగాల్లో మనము ఏమేమి తెలుసుకున్నాం అంటే, అసలు జ్యోతి అంటే ఏంటి, మనం డైలీ ప్రత్యక్షంగా చూసేటటువంటి జ్యోతులు ఏంటివి, మనము ప్రతిరోజు కాంతిని చూస్తుంటాం కదా, అవి ఏంటివి, మనం ప్రత్యక్ష దైవాలుగా రోజు చూస్తుంటాం. ఎవరు వాళ్ళు? చంద్రుడు, నక్షత్రాలు అండి. కరెక్ట్. జ్యోతులు అంటే మనం ప్రత్యక్షంగా రోజు చూసేది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. మరి ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వీటి గురించి అసలు ముందు తెలుసుకోవాలంటే మనం ఖగోళంలో ఎక్కడున్నాం, ఈ విశ్వంలో మనం ఏ గెలాక్సీలో ఉన్నాము? మిల్కీ వే గెలాక్సీలో. మీరు ఇంకా వేరే వాళ్ళు ఇంకెవరైనా ట్రై చేయండి, మీరు మ్యూట్ అయిపోండి. ఓకే, మిల్కీ వే గెలాక్సీలో మనము దేంట్లో ఉన్నాం చెప్పండి? మిల్కీ వే గెలాక్సీలో ఏ మండలంలో ఉన్నాం? సౌరమండలం అండి. అంటే మనకి ఈ విశ్వంలో అనేక గెలాక్సీలు ఉన్నాయి. ఆ ఉన్న గెలాక్సీల్లో కోటాను కోట్ల గెలాక్సీలు ఉంటాయి అన్నమాట. ఆ కోటాను కోట్ల గెలాక్సీలో మనం ఉన్నది మిల్కీ వే గెలాక్సీ. ఆ మిల్కీ వే గెలాక్సీలో కూడా ఎన్నో సౌరమండలాలు ఉంటాయి, కోటాను కోట్ల సౌరమండలాలు ఉంటాయి. వాటిలో మనం ఉన్నది ఏంటిది? ఒక చిన్న సౌరమండలం అన్నమాట. అసలు సౌరమండలము అంటే ఏమనుకున్నాం మనము? చెప్పండి ఎవరైనా, సౌరమండలము అంటే ఏమిటి? సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు ఎవరైనా ఒక్కళ్ళండి, అందరూ అవ్వకండి, డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అపర్ణ మారం గారు చెప్తారా? సూర్యుడిని కేంద్రంగా చేసుకొని దాని చుట్టూ తిరిగే గ్రహాలు సౌరమండలం. మరి సూర్యుడి నుంచి ఫస్ట్ కక్షలో ఏ గ్రహం ఉంటుందండి? బుధుడు. రెండో కక్షలో శుక్రుడు. బుధుడు. ఫస్ట్ సూర్యుడి నుంచి మొదటి కక్షలో బుధుడు ఉంటాడండి, రెండవ కక్షలో శుక్రుడు ఉంటాడు, మూడో కక్షలో భూమి ఉంటుందండి. భూమి చుట్టూ తిరిగేటటువంటి ఉపగ్రహం అయినటువంటి చంద్రుడు. నాలుగవ కక్షలో కుజుడు. 5 గురువు అండి, 6 శని, 7 రాహు, 8 కేతువు. రాహుకేతులు వాళ్ళు ఛాయాగ్రహాలు. అవునండి, అవును, కరెక్ట్. 7, 8 తర్వాత ప్లూటో తర్వాత యురేనస్ తర్వాత నెప్ట్యూన్ అండి. వాటిని మనం కన్సిడర్ చేయాలి. యురేనస్, నెప్ట్యూన్. కానీ మనం తీసుకునేది ఏంటంటే రాహుకేతుల్ని ఛాయాగ్రహాలు అన్నమాట. ఆ రెండింటిని తీసుకుంటాము. ఓకే, మరి ఇది తెలుసుకున్నప్పుడు మనం భూమి ఎలా తిరుగుతుంది అనుకున్నాము? ఎవరైనా చెప్పండి, భూమి ఎలా తిరుగుతూ ఉంటుంది? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మరి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది భూమికి? 24 గంటలు, 24 hours. ఓకే, మరి 1 డిగ్రీ తిరగడానికి ఎంత టైం పడుతుంది? 4 నిమిషాలు. ఓకే, సూర్యుడి చుట్టూ తిరగడానికి భూమికి ఎంత టైం పడుతుంది? 365 డేస్. అంటే ఒక రోజులో భూమి సూర్యుడి చుట్టూ ఎన్ని డిగ్రీస్ కంప్లీట్ చేస్తుంది? 1 డిగ్రీ. 1 డిగ్రీ కంప్లీట్ చేస్తుంది. 0.9556. కరెక్ట్ అండి, అప్రాక్సిమేట్ గా 1 డిగ్రీ కంప్లీట్ చేస్తుంది అని తెలుసుకున్నాం. మరి చంద్రుడు ఎలా తిరుగుతాడని తెలుసుకున్నాం మనము? 27 నక్షత్రాల ద్వారా. 27 నక్షత్రాల ద్వారా తిరుగుతాడు అని తెలుసుకున్నాం. మరి 27 నక్షత్రాలని ఎన్ని పాదాలుగా విభజించామండి మనము? 108 పాదాలు. అంటే ఒక్కొక్క నక్షత్రాన్ని ఎన్ని పాదాలుగా విభజించాము? 4 అండి. 4. ఓకే, అట్లాగే ఈ 360 డిగ్రీ సర్కిల్ ని ఎన్ని రాసులుగా విభజించాము? 12 రాసులు. ఒక్కొక్క రాశికి ఎన్ని పాదాలు, ఎన్ని నక్షత్ర పాదాలు? 9 నక్షత్ర పాదాలు. మొత్తం 360 డిగ్రీ సర్కిల్ ని 27 నక్షత్రాలుగా విభజించారు. అట్లాగే ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలుగా విభజించడం వల్ల మొత్తం సర్కిల్ ఎంత అయింది? 108 నక్షత్ర పాదాలైంది.
అట్లాగే ఆ 108 నక్షత్ర పాదాలని మళ్ళీ ఒక్కొక్క రాశికి 9 పాదాలుగా చొప్పున విభజించి మొత్తం 12 రాసులుగా విభజించారనమాట. అంటే ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి, ఒక్కొక్క నక్షత్రంలో 4 నక్షత్ర పాదాలు ఉంటాయి. మరి ఒక్కొక్క నక్షత్ర పాదం యొక్క విస్తీర్ణం ఎంత? నక్షత్ర పాదం యొక్క విస్తీర్ణం 30 అండి ఒక్కొక్క నక్షత్రం. 3.2. ఒక్కొక్క నక్షత్రం విస్తీర్ణం 13.30 డిగ్రీ అండి. ఒక్కొక్క పాదం 3.33. మరి ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు. 30 డిగ్రీలు. ఒక్కొక్క రాశి విస్తీర్ణం 30 డిగ్రీలండి. 30 డిగ్రీలు. ఓకే. నక్షత్రాల పేర్లు గుర్తున్నాయండి అందరికి? 27 నక్షత్రాల పేర్లు ఎవరైనా చెప్తారా? నేను చెప్తానండి. మళ్ళీ అన్ని నేనే చెప్తాను. ఇంకెవరైనా చెప్పండి. చెప్పని వాళ్ళు కాకుండా ఇంకెవరైనా చెప్పండి. నేను చెప్తాను మేడం. చెప్పండి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుప్ప, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిష, ఉత్తరాభాద్ర, రేవతి. కరెక్ట్ అండి. ఓకే, మీరు మ్యూట్ అయిపోండి అమ్మా. నెక్స్ట్ రాసుల పేర్లు ఎవరైనా చెప్పండి. నేను చెప్తాను మేడం. చెప్పండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. కరెక్ట్ అండి. ఓకే, మనకి నక్షత్రాలు తెలిసినాయి, రాసుల పేర్లు తెలిసినాయి. మరి భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని, అట్లాగే సూర్యుడు చుట్టూ తిరుగుతుందని తెలుసుకున్నాము. అట్లాగే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడని తెలుసుకున్నాం కదా. మరి దీన్ని అనుసరించి మరి కాల గమనాన్ని ఎన్ని రకాలుగా విభజించారని తెలుసుకున్నాం మనము? 3 అండి. సౌరమానం, చంద్రమానం, బృహస్పతిమానం. మన భారతదేశంలో ఏం వాడుతున్నాం మనము? సౌరమానం, చంద్రమానం. కరెక్ట్. మీరు మ్యూట్ అవ్వండి. ఎవరైనా సౌరమానము అంటే ఏంటో చెప్పండి. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు మాట్లాడండి ప్లీజ్. పర్వాలేదు, తప్పైనా పర్వాలేదు, చెప్పడానికి ట్రై చేయండి. మీకే ఒకసారి చెప్తే ఏంటంటే మీకు గుర్తుండిపోతాయి అవి చెప్తుంటుంటే. సూర్యుని గమనమును ఆధారంగా చేసుకుని నిర్ణయించే పద్ధతిని సౌరమానం అంటారు. అంటే సూర్యుడు గమనం అంటే సూర్యుడు ఎట్లా గమనిస్తూ ఉంటాడు? ఆయన ఎలా ప్రయాణిస్తూ ఉంటాడు? ఈ 12 రాసుల్లో తిరుగుతూ ఉంటాడు. ఈ 12 రాసుల్లో తిరుగుతూ ఉంటాడు. అంటే ఒక్కొక్క రాశిలోకి వస్తే దాన్ని ఏమంటారు? సూర్యుడు ఒక రాశిలోకి ప్రవేశించాడు అనుకోండి, దాన్ని ఏమంటారు? సంక్రమణము లేక సంక్రాంతి. ఓకే, కరెక్ట్ అండి. సంక్రమణము లేక సంక్రాంతి అంటారు. మరి సౌరమానంలో ఆ నెలకి ఎలా పెడతారు పేరు? సౌరమానంలో ఆ నెలకి పేరు ఎలా పెడతారు? వచ్చిన నక్షత్రాన్ని బట్టి చెప్తారు. ఒక్కళ్ళు చెప్పండి. మీరందరూ చెప్తే అర్థం కావట్లేదు. ఎవరైనా ఒక్కళ్ళు చెప్పండి. సౌరమానంలో ఆ మాసం యొక్క పేరుని దేన్ని బట్టి పెడతారు? ఆధారంగా పెడతారు. రాశిని బట్టి పెడతారు. కరెక్ట్. అంటే సూర్యుడు ఏ రాశిలోకి వస్తే, అంటే సంక్రమణము ఏ రాశిలో జరిగితే ఆ రాశి పేరుని ఆ నెలకి పెడతారు అని తెలుసుకున్నాం. మరి సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఎన్ని రోజులు ఉంటాడని తెలుసుకున్నాం మనము? నెల రోజులు. కరెక్ట్. ఒక్కొక్క నక్షత్రంలో సూర్యుడు ఒక్కొక్క నక్షత్రంలో ఎన్ని రోజులు ఉంటాడు? మేడం. మీరెవరు నోట్స్ రాసుకుంటున్నట్లేరండి. అలా అయితే నేను మీకు స్క్రీన్ కూడా షేర్ చేశాను కదా. 14 రోజులు ఉంటాడు మేడం. ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉంటాడు, ఒక్కొక్క నక్షత్రంలో 14 రోజులు ఉంటాడు. చెప్పిన వాళ్ళు కాకుండా అండి, వేరే వాళ్ళు. సత్యలత గారు మరి ఎవరు సమంగా చెప్పట్లేదు అంటున్నారు కదండి. నేను చెప్తాను. అట్లా కాదు, మీరు చెప్తున్నారు, మీరు నోట్స్ రాసుకొని ఉంటారు. ఇంకా ఎవరైనా చెప్తారేమోనని అడుగుతున్నారు. చెప్పకపోతే ఎవరైనా చెప్పండి అన్నప్పుడు మీరు చెప్పండి. ఓకేనా? ఓకే అండి, ఇక్కడ దాకా. ఎవరైనా చెప్పండి. అందరు నోట్స్ రాసుకుంటున్నారండి. పేరు పిలవండి మీరే. ఒక్కొక్క నక్షత్రంలో 14 రోజులు ఉంటాడు మేడం. ఎట్లా చెప్పారు? ఒక్కొక్క నక్షత్రంలో 14 రోజులు ఉంటాడని చెప్పండి.
హలో, పర్వాలేదు చెప్పండి, మీకు ఏమర్థమైందో చెప్పండి. అంటే మనం ఎలా ఫిక్స్ చేసాము ఒక్కొక్క నక్షత్రంలో ఇన్ని రోజులు ఉంటాడు అనేది ఎలా చెప్పగలుగుతున్నాము? అంటే ఒక్కొక్క చెప్పండి. 3.5 days ఉంటాడు కాబట్టి అట్లా. ఏంటమ్మా మళ్ళీ చెప్పండి. ఒక పాదంలో నక్షత్ర పాదంలో 3.5 days ఉంటాడు కదండి. దాని ప్రకారం అట్లా 14 రోజులు 13 days ఉంటాడని 13.5 days కాదా? కరెక్టే. మీకు ఇంకా రెండు నక్షత్రాలు చెప్పండి, ఇంకెవరైనా చెప్పండి. రెండు నక్షత్రాలు ఇంకొక నక్షత్రంలో ఒక పాదం ఉంటుంది. 5 days 27 నక్షత్రాలు. ఇప్పుడు మొత్తం రాశి అంటే ఎన్ని నక్షత్ర పాదాలు అనుకున్నాను చెప్పండి. 108. రాశి 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 ఒక రాశి 9 పాదాలు. 9 పాదాలు మొత్తం కలిపితే ఎంత? 30 రోజులు. 30 రోజులు, అవునా కదా? అప్పుడు ఒక్కొక్క నక్షత్రంలో ఎన్ని రోజులు ఉంటాడు అనుకున్నాం మనము? 13.5. అది ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే మీకు ఈజీగా ఉండాలంటే మొత్తం మనం ఏం చెప్పాము, సర్కిల్ అంతా ఎంత అని చెప్పాము? 27 కదా, అవునా కదా? 27 అంటే 27 నక్షత్రాలే కదా సర్కిల్ మొత్తం. 365 27 వేసుకోమన్నారు. అప్పుడు కరెక్ట్ గా వస్తుంది మీకు. ఇంకా అది ఈజీ కదా మీకు క్యాలిక్యులేషన్ అక్కడ. చెప్పరా, నేను రాసుకోలేదు, ఇస్సయ్యంలో ఉందండి. ఏది రాసుకోలేదమ్మా? సూర్యుడు అంటే రాశిలో ఎన్ని రోజులు ఉంటాడు, నక్షత్రంలో ఎన్ని రోజులు ఉంటాడు అనేదా? సూర్యుడు ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉంటాడండి. ఒక్కొక్క నక్షత్రంలో 14 రోజులు ఉంటాడు. ఒక్కొక్క పాదంలో 3.5 అని రాసుకున్నాను అంతే. ఇక్కడ ఇది స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఇది రాసుకున్నారు అందరూ? ఇక్కడ నేను నోట్ చేశాను కదా, ఒక్కొక్క రాశిలో ఎన్ని రోజులు ఉంటాడు అనుకున్నాము? 30 లేదా 31 రోజులు. అట్లాగే ఒక్కొక్క నక్షత్ర పాదంలో 14 రోజులు ఉంటాడు అనుకున్నాం. అంటే ఒక్కొక్క నక్షత్రంలో నక్షత్ర పాదంలో 3.5 days ఉంటాడు అనుకున్నాం. ఇది రాసుకోకపోతే రాసుకోండి. మ్యామ్ ఇక్కడ ఒక డౌట్ ఉంది, అడగచ్చా మిమ్మల్ని? అడగండి అడగండి. మేడం, మీరు లాస్ట్ టైం చెప్పినప్పుడు మేషంలో April 14th నుంచి May 14th వరకు ఉంటారు, 31 days అని ఉంది కదా ఈ చార్ట్ లో. నోట్ చేసుకున్నాము. అంటే సారీ, అంటే ఈ క్లాస్ అటెండ్ కాకముందు మనం లిండా గుడ్ మ్యాన్ ది సన్ సైన్స్ బుక్స్ చదివాను. అందులో కూడా అది సన్ సైన్స్ బుక్ లిండా గుడ్ మ్యాన్ ది. దాంట్లో ఇచ్చిన డేట్స్ ఇక్కడ ఉన్న డేట్స్ వేరుగా ఉన్నాయి, ఎందుకంటారు? అంటే మనం ఇక్కడ ఇది సౌరమానము చంద్రమానము కలిపి తీసుకుంటున్నామండి. మీరు కొన్ని అంటే ఇప్పుడు మీరు దేని ప్రకారం చూసుండొచ్చు అంటే రాసుల ప్రకారం చూసుండొచ్చు. అంటే ఇప్పుడు మేష రాశి అంటే ఈ నెలలో ఈ డేట్ నుంచి ఈ డేట్ నుంచి అని చూసుండొచ్చు మీరు. అంటే ఏరిస్ అంటే లిండా గుడ్ మ్యాన్ సన్ సైన్స్ లో ఏరిస్ అంటే March 21st నుంచి April 19th అని ఉంది. అవును కరెక్ట్. ఒక్క నిమిషం నేను చెప్పేదేనండి. అది ఏంటిదంటే సౌరమానంలో వాళ్ళు ఆ రాశిని ఆ డేట్ నుంచి ఆ డేట్ వరకు తీసుకున్నారు. అంటే మనం ఏం చెప్పాము, 2 మానాలు అని చెప్పాం కదా, సౌరమానము చంద్రమానము 2 అని చెప్పాం కదా. అది ఓన్లీ సౌరమానం ఫాలో అయ్యే వాళ్ళ వరకే. ఇక్కడ మనం ఫాలో అవుతుంది సౌరమానము చంద్రమానము 2 ఫాలో అవుతున్నాము. అట్లాగే మీరు చూడండి, ఇప్పుడు ఈ నెల మనకి ఎవరికైనా ఐడియా ఉంది ఈ రోజు ఈ మంత్ లో మిథున సంక్రమణం అనేది ఏ రోజు జరిగింది? మీరు చూస్తూ ఉంటారు కదా డైలీ పంచాంగం చూడండి. 14వ తేదీ అండి. 14 16 మిస్ అయినట్టు 16 ఉండొచ్చు. జూన్ 15, 16 తారీఖుల్లో మిథున సంక్రమణం అనేది జరిగిందనమాట. అంటే సూర్యుడు ఏ రాశిలోకి వస్తే ఆ రోజు సంక్రమణ జరుగుతుంది. దాన్ని ఇక్కడ మేము చెప్తుంది ఏంటంటే సౌరమానము అంటే సూర్యుడు ఏ రాశిలోకి వస్తే దాన్ని బట్టి ఆ రోజు ఆ రాశిలోకి వచ్చాడు అన్న దాన్ని బేస్ చేసుకొని మీకు చెప్తున్నాను. మీరు చెప్పేది ఏంటంటే అది క్యాలెండర్ డిఫరెంట్. సౌరమానం క్యాలెండర్ మనం అనుకున్నాం కదా, మనము దక్షిణ భారతదేశంలోనే మన తెలంగాణ ఈ రాష్ట్రాలన్నీ ఫాలో అయ్యి సౌరమానము చంద్రమానము 2 కలిపి ఫాలో అవుతాం.
ఓన్లీ సౌరమానం అంటే వాళ్ళకి చంద్రుడితో సంబంధం లేదు, చంద్రుడు గురించి అసలు పట్టించుకోరు, ఒట్టి సౌరమానం ఫాలో అయ్యి కూడా ఉన్నాయి అనమాట. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్, మీరు ఆ రెండు కన్ఫ్యూజ్ చేసుకోకండి. ఓకేనండి? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇది రాసుకుంటున్నాను, ఉంచుతారా తీసేస్తారా, తర్వాత రాసుకోమంటారా? తర్వాత రాసుకోండి. మీకు వీడియోస్ లో ఉన్నాయి చూడండి, నేను ప్రీవియస్ వీడియోస్ లో చాలా సేపు పెట్టాను ఇది. ఓకే ఓకే మ్యామ్. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, సూర్యుడు ఒక్కొక్క రాశిలో 30 నుంచి 31 రోజులు ఉంటాడు. అలాగే నక్షత్రంలో ఎన్ని రోజులు ఉంటాడు, ఒక్కొక్క నక్షత్రంలో 13.5 డేస్ ఉంటాడు అనుకున్నాం అనమాట. అట్లాగే నక్షత్ర పాదంలో 3.5 డేస్ ఉంటాడు అనమాట. ఇక్కడ తప్పు పడిందండి, ఎవరన్నా చూసారో లేదో చూడండి. సారీ, అంటే ఇది 13.5 అని రాసుకోకండి, బై 4 వేసాను. ఎవరన్నా ఇది కన్ఫ్యూజ్ అయ్యి రాస్తున్నారేమోనని చెప్తున్నాను. ఇక్కడ నేను కర్సర్ చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్క నక్షత్ర పాదంలో 3.37 డేస్ ఉంటాడు అనమాట. ఓకే. మరి చాంద్రమానం అంటే ఏమనుకున్నాం మనము? చెప్పండి, ఎవరైనా చెప్పండి, చాంద్రమానము అంటే ఏంటి? చెప్పమంటారా అండి? సత్యలత గారు ఒక్కళ్ళే చంద్రుని ఆధారంగా చేసుకుని కాలాన్ని కొలిచే పద్ధతిని చంద్రమానం అంటారు అనుకున్నాం. మరి చంద్రమానంలో మరి మాసానికి పేరు ఎలా పెడతారు అనుకున్నాం మనము? చంద్రుడు ఏ రోజు పౌర్ణమిలో ఉంటాడో ఆ ఉండే నక్షత్రం పేరు పెట్టి ఆ మాసం పేరు. కరెక్ట్ అండి. చంద్రుడు అంటే పౌర్ణమి తిథి ఏ నక్షత్రంలో వస్తే ఆ నక్షత్రం యొక్క పేరుని మనకి దాంట్లో పెడతారు అని తెలుసుకుందాం. ఆ మాసానికి అంటే ఆ రోజు పౌర్ణమి వచ్చింది అనుకోండి, పౌర్ణమికి ముందు 15 రోజులు, పౌర్ణమికి తర్వాత ఉన్న 15 రోజులను కలుపుకొని ఒక నెలగా తీసుకొని ఆ నెలకి ఆ రోజు అయితే ఏ నక్షత్రం పేరుందో దాన్ని పెడతారు అని తెలుసుకున్నాం చంద్రమానం ప్రకారం. మరి చంద్రుడు ఒక్కొక్క రాశిలో ఎన్ని రోజులు ఉంటాడని తెలుసుకున్నామండి మనము? 2.5 రోజులు. ఓకే. మరి ఒక్కొక్క రాశిలో 2.5 రోజులు తెలుసుకున్నాం. మరి మొత్తం రాశి చక్రాన్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనుకున్నాము? 7. 29.5 రోజులు. కరెక్ట్ అండి. ఓకే. మరి సౌరమానానికి చంద్రమానానికి ఎన్ని రోజులు డిఫరెన్స్ ఉంటుందని తెలుసుకున్నాం మనము? 11 రోజులండి. మరి దాన్ని ఎలా మనము కంప్లీట్ చేసుకుంటాం అనుకున్నాము? అధిక మాసం కింద 3 ఏళ్లకు ఒకసారి అధిక మాసం కింద 3 ఏళ్లకు ఒకసారి అధిక మాసంతో ఆ రెండింటిని కంప్లీట్ చేసుకుంటామని తెలుసుకున్నాం. ఓకే. నెక్స్ట్ మనం ఏం తెలుసుకున్నాము? గ్రహాలు, ఆ గ్రహాలకి అధిపతులు ఉంటారని తెలుసుకున్నాం కదా. ఎవరైనా చెప్పండి, మేషరాశికి అధిపతి ఎవరు? కుజుడు. ఓకే. కుజుడు. ఓకే అండి. వృషభ రాశికి మిథున రాశికి బుధుడు. కర్కాటకం చంద్రుడు. రాశికి సింహరాశి మీనరాశికి బుద్ధుడు. మీనరాశికి అండి. ఓ సారీ, గురుడు. ఓకే. మకర రాశికి శని అండి. ధనుసుకి గురువు. వృశ్చికానికి చూడండి. అట్లాగే మరి నెక్స్ట్ మనం ఏం తెలుసుకున్నాము? ఒక్కొక్క రాశి యొక్క తత్వము, స్వభావము, పంచభూత తత్వాల్లో ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. ఒక్కొక్కళ్ళు చెప్పండి, మేష రాశి యొక్క తత్వం ఏంటి, దాని యొక్క స్వభావం ఏంటి, అది అంటే పంచభూత తత్వాల్లో ఏ తత్వానికి వస్తుంది? చరరాశి అగ్నితత్వం పురుషుడు. ఓకే. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్పండి, వృషభ రాశికి? స్త్రీ తత్వం ఉంటుందండి. స్థిర రాశిది పృథ్వీ, పంచభూతాల్లో పృథ్వీ తత్వం ఉంటుంది. మిథున రాశికి వాయుతత్వము, స్వభావము, మిథున రాశి. చెప్పండి. కరెక్ట్. కర్కాటకం రాశి జలతత్వం, తత్వం. నెక్స్ట్ సింహరాశి మళ్ళీ సింహరాశికి ఎవరో చెర అంటున్నారు. సింహం చెర్రాసా?
స్థిర రాశి. సింహము తత్వం ఏమో పురుషతత్వము, స్వభావం ఏమో స్థిర, భూతత్వంలో అగ్నితత్వం. నెక్స్ట్ కన్యా రాశి అండి. స్వభావం అండి పృథ్వీ పంచభూతత్వం. తులారాశి. పురుషతత్వం, జలతత్వం, స్థిర రాశి, వాయుతత్వం. నెక్స్ట్ వృశ్చికం. స్థిర రాశి, జలతత్వం. మీరు అందరు చెప్తుంటే నాకు కొన్ని వినిపించట్లేదండి. ఎవరైనా ఒక్కళ్ళు చెప్పండి. చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా చెప్పడానికి ట్రై చేయండి. ఇవి ఈజీయే కదండి, నోట్ చేసుకున్నారు కదా. మొన్న లాస్ట్ క్లాస్ లో అందరు నోట్ చేసుకున్నారు కదా. ధనుసు రాశి చెప్పండి ఎవరైనా. మేడం యాక్చువల్ గా మీరే పేర్లు కాల్ చేయండి మేడం, అది ఈజీ. పురుషతత్వం, ద్విస్వభావం, అగ్నితత్వం. ఓకే, కరెక్ట్. మకరం. చరస్వభావం, స్త్రీతత్వం, పృథ్వీతత్వం. కుంభం. రాధిక గారు, నేను పిలుస్తానండి పేర్లు, మీరు అడగండి. ఇంకొకటే ఉంది రజనీ గారు, నెక్స్ట్ టైం నుంచి చెప్పండి. అలాగే. మీనం అండి. పంచభూత తత్వం జల. స్వభావం. ఓకే, చర స్వభావం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, స్థిర స్వభావం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారని చెప్పుకున్నాం. ఎవరైనా చెప్తారా? నేను చెప్తాను మేడం. చెప్పండి. చరరాశి వాళ్ళు నాయకత్వ లక్షణాలతో ధైర్యంగా మార్పును స్వీకరిస్తారు, యాక్టివ్ గా ఉంటారు. స్థిర రాశి వారు పట్టుదలగా ఉంటారు, వీరి ఆలోచనలు మార్చడానికి ఒప్పుకోరు, పనిపైన వాటిపైన స్థిరమైన ఆలోచనలతో ఉంటారు, స్థిరమైన అభిప్రాయంతోనే ఉంటారు ఎప్పుడు. దిస్వభావం ఉన్న వాళ్ళు ఏ పరిస్థితులైనా వారికి తగ్గట్టుగా మార్చుకుంటారు, మంచి తెలివైన వాళ్ళు. రెండు రకాల లక్షణాలు ఉంటాయి. మరి ఇంకా ఈ రోజు మనము పంచాంగము అంటే ఏంటో తెలుసుకుందాం. పంచాంగం అంటే ఏంటండి, ఎవరికైనా ఐడియా ఉందా? మ్యామ్ ప్లీజ్ మ్యామ్, ఒక చిన్న డౌట్. చెప్పండి మ్యామ్. ఇంతకు ముందు మీరు 27 నక్షత్రాల విస్తీర్ణం 360 degrees చెప్పారు. ఒక నక్షత్ర విస్తీర్ణం 13 degrees 20 minutes అని చెప్పారు కదా. విత్ ఇన్ బ్రాకెట్స్ లో 360/27 = 13.33 అని రాశారు. అంటే మ్యామ్ అది 13.33 కదా. నేను అదేమో మీరు డివైడ్ చేసినప్పుడు వచ్చేది పాయింట్స్ లో. మనం విస్తీర్ణాన్ని ఎప్పుడు ఎలా తీసుకుంటాం అంటే డిగ్రీస్ మినిట్స్ లో తీసుకుంటాం. 13 degrees దాన్ని మినిట్స్ లోకి మార్చుకోవాలి. మీరు అది కూడా కరెక్టే, 13.33 అనేది కూడా కరెక్టే. కానీ మనం చెప్పేటప్పుడు ఎలా చెప్తాం, ఇప్పుడు ఒక రాశి అంటే 30 degrees, ఒక నక్షత్రం అంటే 8 degrees. ఆ డిగ్రీలోకి చెప్పినప్పుడు ఎట్లా అంటే 13 degrees 20 నిమిషాలు. 13.33 అనకూడదా మ్యామ్? అనొచ్చండి, అనొచ్చు, దాంట్లో తప్పేం లేదు. 13.33 అనొచ్చు. మీరు పాయింట్స్ లో చెప్పేటప్పుడు అలా అనొచ్చు, డిగ్రీలు మినిట్స్ లో చెప్పేటప్పుడు 13 degrees 20 minutes. ఓకే, పాయింట్స్ లో అయితే 13.33, ఒకవేళ డిగ్రీస్ లో అయితే 13 degrees × 13 degrees 20 minutes. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్లీ ఒకసారి ఈ రోజు రివైజ్ చేసుకున్నప్పుడు ఈ 2 డౌట్స్ వచ్చాయి నాకు. ఒకటి ఈ డౌట్, ఒకటి మీ ఇంతకు ముందు మిమ్మల్ని అడిగాను కదా, అది వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. పంచాంగం అంటే మర్చిపోయాను, ఇవి గుర్తున్నాయండి? చెప్పనా మేడం? చెప్పండి. తిథి, వార, నక్షత్ర, కరణ యోగాల గురించి తెలిపేది పంచాంగం. ఓకే, దానికి వెళ్లే ముందు మీకు శుభగ్రహాలు, అశుభగ్రహాలు, సగం పాపగ్రహాలు చెప్పాను కదా. ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. శుభగ్రహాలు చెప్పనా మేడం? రజనీ గారు ఎవరైనా పిలుస్తారా? ఒక నిమిషం అండి, అందరూ మ్యూట్ అయిపోండి. ఓకే అండి. లలిత గారు చెప్తారండి, ఇప్పుడే జాయిన్ అయ్యారు మీరు. లలిత గారు, సరోజ గారు, పుష్పవతి గారు చెప్తారా? ఇలా పిలవడం అంటే ఇలానే ఉంటుందండి, వాళ్ళు రెడీగా ఉన్నారో లేదో మనకు తెలీదు. ఓకే సరే, ఎవరన్నా చెప్పమారండి. శుభగ్రహాలు ఏంటో చెప్పండి ఎవరైనా.
గురుడు శుక్రుడు పూర్ణచంద్రుడు మ్యామ్. పూర్ణచంద్రుడు. ఎవరైనా ఒక్కళ్ళు మ్యూట్ అనురాధ గారు చెప్పండి. అన్మ్యూట్ అయిన గురుడు వాళ్ళలో నేను శుక్రుడు చూసి పిలుస్తాను. పూర్ణచంద్రుడు మ్యామ్. పూర్ణచంద్రుడు అంటే శుక్ల పంచమి నుంచి కృష్ణ పంచమి తిథి వరకు ఉన్న చంద్రుడు. ఓకే. రైటే మ్యామ్. నెక్స్ట్ నెక్స్ట్ అండి పాపగ్రహాలు ఏంటివి? సూర్యుడు, కుజుడు, కుజుడు, శని, రాహు, కేతువు, క్షీణచంద్రుడు. క్షీణచంద్రుడు కృష్ణపక్షం షష్ఠి నుంచి శుక్లపక్షం చవితి దాకా, చతుర్థి దాకా. ఓకే. మరి సగం పాపగ్రహాలు ఏమనుకున్నాం మనం? చంద్రుడు, బుధుడు, రాహు, కేతువు. మళ్ళీ అది మీరు అందరూ సుశీల గారు చెప్పండి. సుశీల గారు, షీలా గారు, షీలా గారు. చంద్రుడు, బుధుడు, రాహు, కేతువు. బుధుడు అనేది ఏ గ్రహం అనుకున్నాము? అంటే ఆయన యొక్క ఫలితం ఎలా ఉంటుంది? పాపగ్రహాలతో ఉంటే ఎలా ఉంటుంది? తటస్థ గ్రహం ఉంటాడు మేడం. చెడు వాటితో ఉంటే చెడు, మంచి వాళ్ళతో ఉంటే మంచి చేస్తాడు. రాహుకేతువులు ఉంటే చెడు ఫలితాలు ఇస్తారు, మంచి గ్రహాలతో కలిస్తే మంచి ఫలితాలు ఇస్తారు. అంటే మొత్తం మంచి ఫలితాన్ని ఇస్తారండి. మంచి గ్రహాలతో కలిస్తే విలీడిగా ఉంటే చెడు గ్రహాలు ఎవరు కలిస్తే సగం మంచి. మీ మాట అర్థం కావట్లేదు రామకృష్ణ గారు. శని ఇచ్చే ఫలితాలు లాంటివి ఇస్తాడు, కేతువు కుజుడు ఇచ్చే ఫలితాలు లాంటివి ఇస్తాడు మేడం. మనం అది చెప్పుకున్నాం అండి లాస్ట్ క్లాస్ లో. మనం లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం? ఒకసారి అందరూ మ్యూట్ అయిపోండి. మనం లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాము? అన్నిటికంటే శుభగ్రహాలు ఏమని చెప్పుకున్నాము? గురువు, శుక్రుడు. అన్నిటికంటే శుభగ్రహాలు గొప్ప గ్రహాలు అని చెప్పుకున్నాము. అట్లాగే శుభగ్రహాల్లో గురుడు, శుక్రుడితో పాటు పూర్ణచంద్రుడు కూడా వస్తాడని చెప్పుకున్నాము. పూర్ణచంద్రుడు అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా, ఏ తిథి నుంచి ఏ తిథి దాకా అనేది చెప్పుకున్నాము? శుక్లపక్ష పంచమి నుంచి కృష్ణపక్ష పంచమి వరకు అని చెప్పుకున్నాం కదా. అట్లాగే పాపగ్రహాలు అంటే ఏమనుకున్నాము? సూర్యుడు, కుజుడు, శని, రాహువు, కేతువు, క్షీణచంద్రుడు అని తెలుసుకున్నాం. సగం శుభగ్రహాలు అంటే చంద్రుడు, బుధుడు, రాహువు, కేతువు అనుకున్నాం. చంద్రుడు సగం ఎందుకు అనుకున్నామంటే ఆయన పూర్ణచంద్రుడు అయితే మంచిగా ఉంటాడు, అలాగే క్షీణచంద్రుడు అయితే చెడ్డగా ఉంటాడు. సో ఇక్కడ చంద్రుడి గురించి మనకి ఏం లేదు. ఆయన ఏ తిథిలో ఉంటే ఆ తిథిని బట్టి ఆయన మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అనేది మనకు తెలిసిపోతుంది. ఈ బుధుడు ఎలా ఉంటాడని తెలుసుకున్నాం మనము. తటస్థంగా ఉంటాడు, అంటే ఆయన అట్లా తటస్థంగా ఏది పట్టనట్లు అట్లా ఉంటాడు. అదే ఈయనతో, ఈ బుధుడితో మంచి గ్రహం వచ్చి కలిసింది అనుకోండి, అంటే మంచి ఫ్రెండ్షిప్ దొరికితే ఈయన మంచిగా వ్యవహరిస్తాడు. అలా కాకుండా ఏదైనా పాపగ్రహం వచ్చి ఈయన కలిసింది అనుకోండి, ఆయన కూడా పాప ఫలితాలే ఇస్తాడు అనమాట. అందుకే బుధుడు తటస్థం, అంటే ఎవరు వచ్చి ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ ఏమనుకున్నాము? రాహుకేతువులు. రాహుకేతువులు అనేవి పాపగ్రహాలే. అవి ఎప్పుడు విడివిడిగా ఉంటే అవి పాపగ్రహాలే. కానీ మంచి గ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఇవి 100% కనుక మనకి పాపాన్ని ఇచ్చే పని అయితే, ఆ శుభగ్రహంతో కలవడం వల్ల ఏమవుతుందంటే 50% మనకి మంచియే చేస్తాయి అన్నమాట, మిగతా 50% నష్టం చేస్తాయి. అట్లాగే ఈ రాహుకేతులు పాపగ్రహాలు, అసలుకే పాపగ్రహాలు, ఇంకా పాపగ్రహాలతో కలిస్తే మొత్తం మనకి అశుభ ఫలితాలే ఇస్తాయి అన్నమాట. ఓకేనండి? పంచాంగం అంటే ఏంటి? ఇందాక ఎవరో చెప్తున్నారు, నేను మధ్యలో ఆపేశానండి. చెప్పండి. నేనే చెప్పాను మేడం. చెప్పనా? చెప్పండి. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల గురించి తెలిపేదే పంచాంగం. కరెక్ట్ అండి. పంచాంగము అంటే పంచ అంగములు. ఏంటివి అవి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. మరి తిథి అనేది మనం తెలుసుకున్నాం కదా. అంటే ఏంటంటే ఇక్కడ పంచాంగము అంటే అంటే కొంచెం, అంటే మరీ మనము జ్యోతిష్యం లాగా కాకుండా వాటి వెనక తత్వాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అనేది చూడండి. పంచాంగం అంటే ఇప్పుడు రోజు మనము తిథులు, నక్షత్రాలు ఇవి తెలుసుకోవడం అనే కాదు, అవి ఏం తెలియజేస్తుందంటే పంచాంగం అనేది ప్రకృతి ఎలా నడిపిస్తుంది, అంటే మన జీవితాన్ని ప్రకృతి ఎలా నడిపిస్తుంది, మనం దానికి అనుగుణంగా ఎలా నడవాలో అని చెప్పేదే ఈ పంచాంగం అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసామనుకోండి, ఆ పని ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఆ టైం ఎలా ఉంది, శుభంగా ఉందా అశుభంగా ఉందా అని తెలియచెప్పేది ఈ పంచాంగం అనమాట. అంటే మనకి సమయం తెలుసుకోవడంతో పాటు ఏంటంటే మన జీవన శైలి అనేది ఈ ప్రకృతి యొక్క శక్తులతో అనుగుణంగా ఉండటానికి మనకి మార్గాన్ని చూపించేదే
ఈ పంచాంగము. ఇప్పుడు పంచాంగంలో తిథి అంటే మనం ఏమనుకున్నాం చెప్పండి? లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. తిథి అంటే ఏమనుకున్నాము? మనం చాంద్రమానం చెప్పుకున్నప్పుడు తిథి అంటే ఏమనుకున్నాము? చంద్రుడి నుంచి ఆ నక్షత్రంకి ఉన్న దూరాన్ని తిథి అంటారండి. పాడ్యమి దేనికి ఉన్న దూరాన్ని, దేని నుంచి దేనికి ఉన్న దూరాన్ని తిథి అనుకున్నాము? నక్షత్రానిక సూర్యునికి చంద్రుడి నుంచి సూర్యునికి మధ్య ఉన్న దూరాన్ని, సూర్యుడి నుంచి చంద్రుడికి ఉన్న డిస్టెన్స్ అన్నమాట. అంటే మనం భూమి మీద నుంచి చూస్తున్నప్పుడు సూర్యుడి నుంచి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు అన్నదాన్ని మనం తిథి అని తెలుసుకున్నాం. మొత్తం ఎన్ని తిథులు అనుకున్నాం మనము? 15+1 మేడం. 14+2. 14+1 మేడం. మేడం 14+1+1 అని చెప్పాలి. 14 తర్వాత పౌర్ణమి వస్తుంది, అమావాస్య కూడా వస్తుంది కదా, అలా. కరెక్టే చెప్తున్నారు కానీ 14+1+1 కృష్ణపక్ష తిథులు 14+1 వస్తాయి. అలాగే శుక్లపక్ష తిథులు 14+1 వస్తాయి. మొత్తం తిథులు ఎన్ని వస్తాయి? అప్పుడు 30 వస్తాయి. అలా చెప్పాలి. ఇప్పుడు 14+1+1 అంటే అప్పుడు మనకి ఏమవుతుంది? 16 అనే తెలుసుకుంటది కదా, మనకు అర్థమవుతుంది కదా. 16 తిథులే ఉన్నాయి అనుకుంటాం కదా. అట్లాగా చెప్పేటప్పుడు కృష్ణపక్ష తిథులు 14 ఉంటాయి. కృష్ణపక్షం అంటే అమావాస్య. అలాగే శుక్లపక్ష తిథులు 14 ఉంటాయి, +1 పౌర్ణమి. 14+1 పౌర్ణమి. ఇక్కడ 15, అక్కడ 15. మొత్తం తిథులు ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. మరి ఒక్కొక్క తిథి ఎన్ని డిగ్రీలో ఉంటుందని తెలుసుకున్నాం అప్పుడు మనము? 12 డిగ్రీ. 12 డిగ్రీస్. ఎందుకు 12 డిగ్రీస్ వచ్చిందండి? ఎవరైనా చెప్తారా? 12 డిగ్రీలు అనేది ఎలా వచ్చింది? 360/30 కరెక్ట్ అండి. 360/30 వేస్తే ఒక్కొక్కటి 12 డిగ్రీస్ వస్తుంది అనమాట. అంటే తిథి అనేది 12 డిగ్రీల్లో ఉంటుంది. సూర్యుడి నుంచి చంద్రుడికి ఉన్నటువంటి దూరాన్ని తిథి అంటాము. ఆ తిథి అనేది ఎన్ని డిగ్రీస్ లో ఏర్పడుతుంది అంటే 12 డిగ్రీస్ లో ఏర్పడుతుంది. మరి ఈ తిథి తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ప్రతిరోజు తిథి మార్నింగ్ మనకి సార్ పెడుతూ ఉంటారు కదా, దాంట్లో పంచాంగం డైలీ పెడతారు కదా, తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము. అది తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి సంపదలు లభిస్తాయి. సంపదలు అంటే డబ్బులు అని కాదు, మనకి జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అని చెప్తారనమాట. అట్లాగే మరి మనం సూర్యోదయాన్ని ఎలా చూస్తాం అంటే ప్రతిరోజు మనం సూర్యోదయంతోనే మనం ఆ రోజుని క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఇప్పుడు మార్నింగ్ అయింది అనుకోండి, ఈ రోజు మొదలు అనేది మనం జనరల్ గా ఎలా చూస్తాము? సూర్యోదయంతోనే చూస్తాం కదా. ఈ రోజు మార్నింగ్ ఎన్నింటికి సూర్యోదయం అయింది అన్న దాన్ని బట్టే ఆ రోజు మనకి స్టార్ట్ అవుతుంది మన ఈ క్యాలెండర్ ప్రకారం. మరి ఈ రోజు మార్నింగ్ సూర్యోదయం 6 గంటలకు అయింది అనుకోండి, ఆ 6 గంటలకి ఏ తిథి ఉంటే ఆ రోజు మనము శుభకార్యాలలో ఆ తిథిని మాత్రమే చెప్పుకుంటాం అనమాట. మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు సపోజ్ ఇవాళ మార్నింగ్ 6 గంటలకి సూర్యోదయం అయింది, 6:10 పాడ్యమి తిథి వెళ్ళిపోయి విధియ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? 10ంటికి మనం పూజ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ టైంలో విధియ తిథి ఉంది కాబట్టి విధియ అని చెప్పుకోము. సూర్యోదయ సమయానికి ఏ తిథి ఉంటే మనము సంకల్పంలో అది చెప్పుకుంటాం అనమాట. వేటికి? కొన్ని కార్యక్రమాలు అంటే శుభ కార్యక్రమాలు, పూజలు, వ్రతాలు అవి చేసేటప్పుడు ఆ తిథి చెప్పుకుంటాం. అదే మనము ఈ పితృకార్యాలు అవి చేసేటప్పుడు ఏం చెప్పుకుంటామంటే మధ్యాహ్నం గనక అంటే 12 గంటలకి ఏ తిథి ఉంటే ఆ తిథిని తీసుకుంటాం అనమాట. అంటే విద్యా తిథి వచ్చింది కాబట్టి 12 గంటలకు అది ఉంటుంది కాబట్టి విద్యా తిథి చెప్పుకుంటాం అనమాట. అర్థమైందా అండి ఇది? సంకల్పం చెప్పుకునేటప్పుడు ఏ తిథి ఉంటే ఆ తిథి చెప్పుకోవాలి మేడం. అంటే సూర్యోదయ సమయానికండి నేను చెప్తుంది, ఒకసారి మళ్ళీ వినండి. ఈ రోజు సూర్యోదయము సపోజ్ 5:30కి అయిందమ్మా, 5:30కి సూర్యోదయం అయింది. 5:30కి సూర్యోదయం అయితే 6 గంటల వరకు పాడ్యమి తిథి ఉంది. 6:01 విధియా తిథి వచ్చింది అనుకోండి, మీరు పూజ చేసుకునేది 8ంటికో స్టార్ట్ చేశారు, అప్పుడు ఏ తిథి చెప్పుకుంటారు చెప్పండి? పాడ్యమి తిథి చెప్పుకుంటామండి. ఏం చెప్తారు? బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుందండి ఎవరిదో, మ్యూట్ లో వెళ్ళండి. ఈ రోజు సూర్యోదయం 5:30కి అయింది. 5:30కి సూర్యోదయం అయింది. తిథి ఈ రోజు తిథి పాడ్యమి తిథి 6 గంటల వరకే ఉంది. 6:01 పాడ్యమి తిథి వెళ్ళిపోయి విధియా తిథి మనకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం పూజ చేసుకునేటప్పుడు సంకల్పంలో ఏ తిథి చెప్పుకోవాలి? పాడ్యమి తిథే చెప్పుకోవాలి.
అది పాడ్యమి తిథే చెప్పుకోవాలి. ఎందుకంటే సూర్యోదయానికి ఆ తిథి ఉంది కాబట్టి, సూర్యోదయం అయినప్పుడు ఏ తిథి అయితే ఉంటే ఆ తిథినే మనము సంకల్పంలో చెప్పుకోవాలన్నమాట. మరి ఈ తర్వాత వచ్చిన తిథి అంటే పితృకార్యాల్లో మాత్రం మధ్యాహ్నం 12 గంటలకి ఏ తిథి ఉంటే దాన్ని చెప్పుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు మనకి 6:10కి విద్య వచ్చేసింది కదా, సో మనం పితృకార్యాలు చేసేటప్పుడు విద్యా తిథి చెప్పుకుంటాం. ఇది తిథి. అదైతే సపోజ్ ఈ రోజు పిల్లలు స్కూల్లో చేర్పించాలి, వాళ్ళకి 10 గంటలకు స్కూల్ అనుకోండి మేడం. మార్నింగ్ ఏమో మీరు చెప్పినట్టు పాఠ్యం ఉంది, 6-5కి ఏమో మీరు విద్య వచ్చింది. సో ఇప్పుడు విద్య తీసుకోవాలా పాఠ్యం అంటే మీరు అక్కడ ఏమి సంకల్పం ఏం చెప్పుకోవట్లేదు కదా, మీరు జస్ట్ తెలుసుకుంటున్నారంటే కదా. మీరు పూజలో కూర్చున్నప్పుడే కదా మీరు ఆ రోజు ఇదేంటి నక్షత్రం ఏంటి అని సంకల్పం చెప్పుకునేది ఎప్పుడు మీరు ఏదైనా పూజ కార్యక్రమం చేసేటప్పుడే కదా. అలా కాదు మేడం, అలా కాదు. మీరు చెప్పింది 100% రైట్ మేడం. సంకల్పానికి ఈ రోజు పిల్లల్ని ఒక స్కూల్ కు పంపిస్తున్నాం, ఫస్ట్ డే అనుకోండి కాలేజ్ కి. వాళ్ళు కాలేజ్ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో నేను ఇప్పుడు పాడ్యం తీసుకోమంటారా? పాడ్యమే తీసుకుంటారండి. సూర్యోదయానికి మంచి కార్యక్రమాలన్నిటికీ పాడ్యమే తీసుకుంటారు. సూర్యోదయానికి ఏ తిథి ఉంటే అదే తీసుకుంటారు. సో అది మంచి కార్యం కాబట్టి స్కూల్ పంపించడానికి ఫస్ట్ డే పోతుంది. నేను పాడ్యం తీసుకోవాలి కానీ విద్యా తదియ తీసుకోవద్దంటారు. ఏది ఉంటే అది తీసుకుంటారు. పండగకి కూడా సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథియే తీసుకోవాలండి. మరి పండగలు కూడా అందుకే కదండి, చాలా మంది చూడండి సూర్యోదయానికి ఏది ఉంటేనే అదే తీసుకుంటారు చాలా వరకు. అవును. ఓకే, నెక్స్ట్ ఏంటిది? వారము. వారం అంటే ఏంటంటే ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటుంది 24 గంటలు, అంటే ఒక రోజు పడుతుంది అని తెలుసుకున్నాం కదా. ఆ రోజులో ఏ గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే ఆ రోజుకి ఆ గ్రహం యొక్క పేరు పెట్టారనమాట. ఇప్పుడు ఆదివారం అనుకోండి, ఎవరు పేరు పెట్టారు చెప్పండి? ఏ గ్రహం యొక్క పేరు పెట్టారు ఆదివారానికి? రవివారం. సోమవారం అంటే చంద్రుడు. మంగళవారం అంటే కుజుడు. బుధవారం అంటే గురువారం శుక్రవారం శుక్రుడు. శని. మరి ఈ వారం తెలుసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, వారం తెలుసుకుంటే మనము ఆపదల నుంచి రక్షించబడతాము, మన ఆయుష్ పెరుగుతుంది అని చెప్పారనమాట. తిథి తెలుసుకోవడం వల్ల ఏమో మనకి సంపదలు వస్తాయి, అలాగే వారం తెలుసుకోవడం వల్ల మనం ఏమవుతుంది అంటే మనకు ఆపదల నుంచి రక్షించబడతాము, మన ఆయుష్ పెరుగుతుంది అని చెప్పారు. నెక్స్ట్ ది నక్షత్రము. నక్షత్రము అంటే ఎన్ని నక్షత్రాలు అనుకున్నాం మనం? 27 నక్షత్రాలు అనుకున్నాం కదా. ఈ రోజు ఏ నక్షత్రము అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ రోజు అదే నక్షత్రం అనుకుంటాం కదా మనము. ఆ నక్షత్రం తెలుసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి నక్షత్రం వల్ల వచ్చే దోషాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పారు. అంటే ఈ రోజు ఏ నక్షత్రమో అని తెలుసుకుంటే ఏంటంటే ఆ నక్షత్ర దోషాలు ఏమైనా ఉంటే గనక మనం తప్పించుకోవచ్చు అని చెప్పారు అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఏదైనా ఒక పని ప్రారంభించాం అనుకోండి, ఆ పని మీద కొన్ని నక్షత్రాలు మంచివి ఉంటాయి, కొన్ని నక్షత్రాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చే ఉంటాయి, కొన్ని నక్షత్రాలు అశుభ ఫలితాలు ఇచ్చే ఉంటాయి అనమాట. ఆ అశుభ ఫలితాలనే నక్షత్ర దోషాలు అంటారు అనమాట. మనం ఈ రోజు ఏంటి, ఈ నక్షత్రం ఏంటి అని తెలుసుకోవడం వల్ల ఏంటంటే అలాంటి దోషాలు ఏమన్నా ఉంటే గనక మనము వాటి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పారు. మేడం ఇంకొకసారి చెప్తారా? నక్షత్రం గురించి అంటే ఈ రోజు నక్షత్రం ఏంటి, ఈ రోజు నక్షత్రం ఏంటి ఎవరైనా చెప్పండి? రేవతి. రేవతి. అవును, కరెక్ట్. ఈ రోజు నక్షత్రం రేవతి. అంటే ఈ రోజు నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఏంటంటే నక్షత్రం వల్ల కలిగే, ఇప్పుడు రేవతి నక్షత్రం వల్ల కలిగే దోషాలు ఏమన్నా ఉంటే మనం వాటి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పారు. అంటే ఈ పంచాంగంలో ఉన్న 5 భాగాలు మనం డైలీ వాటి గురించి తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపయోగం చెప్పారండి. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే సంపదలు అంటే ఏదో డబ్బులు వస్తాయని కాదు, మనకి జ్ఞానం పెరుగుతుందని, దానికి కూడా లాజిక్స్ ఉంటాయి, తత్వపరంగానే వాళ్ళు ఆలోచించే మనకి దాని వల్ల ఉపయోగం చెప్పారు. అది మనం తెలుసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు చెప్పినది మనం అనుసరించటం అంతే. తిథి అంటే మనకి సంపదలు పెరుగుతాయి, జ్ఞానం వస్తుందని, వారం తెలుసుకోవడం వల్ల మనకి ఆపదల నుంచి రక్షించబడతాము, అట్లాగే మన ఆయుష్ పెరుగుతుందని, నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఆ నక్షత్రం వల్ల కలిగే దోషాలు ఏమన్నా ఉంటే గనక అవి పోతాయి అని చెప్పారనమాట. ఓకేనండి? అంటే ఉపయోగం చెప్తున్నాను. అవి తెలుసుకోవడం వల్ల మనం డైలీ తిథి తెలుసుకోవడం వల్ల, వారం తెలుసుకోవడం వల్ల, నక్షత్రం తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అనేది చెప్తున్నాను. నెక్స్ట్ ది యోగము.
యోగము అంటే ఏంటంటే సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఉన్నటువంటి స్థితిని ఆధారంగా యోగాలు ఏర్పడతాయి అన్నమాట. అంటే చంద్రుడు మొత్తం ఎన్ని 27 నక్షత్రాల గుండా తిరుగుతూ ఉంటాడు కదా. సో మొత్తం మనకి 27 యోగాలు ఉన్నాయి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. యోగము అంటే ఏంటమ్మా? మీరు అందరూ మాట్లాడితే నాకు డిస్టర్బెన్స్ వస్తుందమ్మా. ఎవరైనా ఒక్కొక్కళ్ళ కాదు మేము తర్వాత రికార్డింగ్ ఉంటుంది కదా రాసుకుంటాం. మ్యామ్ నక్షత్రం తర్వాత కరణం చెప్పలేదు. చెప్తానండి. యోగం తర్వాత కరణం చెప్తాను. యోగము అంటే ఏంటంటే సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరూ కలిసినటువంటి కోణ స్థితి ఆధారంగా ఏర్పడుతుంది. మనము తిథి అంటే ఏమనుకున్నామంటే సూర్యుడు నుంచి చంద్రుడు ఎంత దూరంలో ఉంటే దాన్ని తిథి అనుకున్నాము. ఇక్కడ యోగము అంటే ఏంటంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరు కలిసినప్పుడు ఉన్నటువంటి యాంగిల్ స్థితి అన్నమాట. దాన్ని యోగము అంటారు. అని ఎన్ని యోగాలు ఉంటాయి అంటే మొత్తం 27 యోగాలు ఉంటాయి అన్నమాట. ఈ ఒక్కొక్క యోగానికి ఒక్కొక్క ఇది ఉంటుంది, వాటికి ఒక్కొక్క శక్తి ఉంటుంది అనమాట. ఇప్పుడు విష్కంబ, ప్రీతి, సౌభాగ్య ఉందనుకోండి, దాని మీనింగే తెలుస్తుంది. సౌభాగ్య అంటే అంతా మంచిగా ఉంటుందని. అట్లాగే గండ ఉందనుకోండి, గండ అంటే ఆ యోగము మంచిది కదా, అంటే మనకు అన్ని ఆపదలు తెస్తుంది అని. ఇట్లా అనమాట. ఒక్కొక్క యోగానికి ఒక్కొక్క ఇది ఉంటుంది. అది కావాలంటే మీరు నెట్ లో చూడండి, లేదంటే నేను షేర్ చేయమన్నా చేస్తాను మీకు తర్వాత. ఓకే అండి, రాసుకుంటే ఈ పేర్లు రాసుకోండి. 27 యోగాలు ఉన్నాయి మొత్తం. విష్కంబ, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్య, శోభన, అతిగండ, సుకర్మ, ధృతి, శూల, గండ, వృద్ధి, ధ్రువ, వ్యాఘాత, హర్షణ, వజ్ర, సిద్ధి, వ్యతిపాత, వర్యన్, పరిఘ, శివ, సిద్ధ, సాధ్య, శుభ, శుక్ల, బ్రహ్మ, ఇంద్ర, వైద్రుతి. తర్వాత రాసుకోవచ్చు కదా, పెడతారు. రాసుకోండి, స్క్రీన్ ఉంటుంది కదా, మీరు తర్వాత రాసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మరి ఈ యోగం తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అని చెప్పారంటే, యోగం తెలుసుకుంటే మనకి రోగాలు తగ్గుతాయి అని చెప్పారు. రోగాలు తగ్గుతాయి అంటే పెద్ద పెద్ద రోగాలు అని కాదండి. జనరల్ గా మన శరీరంలో ఉన్నటువంటి వాత కఫ దోషాలు ఏవైతే ఉంటాయో, వాత పిత్త కఫ దోషాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గించుకోవచ్చు. యోగము ఈ రోజు ఏ యోగం ఉంది అనేది తెలుసుకుంటే గనక ఆ దోషాలని, ఆ రోగాలను మనం తగ్గించుకోవచ్చు అని చెప్పారనమాట. ఎందుకంటే మనకు తెలుసు కదా, సూర్యుడు అంటే జీవశక్తి, చంద్రుడు అంటే ఏంటి మనకి మనశక్తి. ఈ రెండు కలిసినప్పుడు మనకు ఒక యోగం క్రియేట్ అవుతుంది. అది తెలుసుకో అంటే అక్కడ ఆ శక్తి ప్రభావం ఎలా ఉంటుంది అనేది, దాన్ని బట్టి వీళ్ళు ఒక్కొక్క యోగానికి ఈ విష్కంబ అయితే ఇలా ఉంటుంది, ప్రీతి అయితే ఎలా ఉంటుంది, ఆయుష్మాన్ అయితే ఇలా ఉంటుంది, ఆ శక్తి అనేది ఎలా ఉంటుంది అనేది విడదీసి చెప్పారనమాట. అది మీకు విడిగా పెడతాను, ఇప్పుడు మీకు చెప్పినవి అర్థం కాదు, జస్ట్ నేమ్స్ రాసుకోండి చాలు. మీకు ఇది మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే యోగాలు 27 ఉన్నాయి. యోగం తెలుసుకోవడం వల్ల మనకి రోగం తగ్గుతుంది. రోగాలు అంటే ఏవో పెద్ద పెద్ద జబ్బులు అని కాదండి, మన శరీరంలో ఏర్పడేటటువంటి వాత పిత్త కఫ దోషాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్ కరణము. కరణము అంటే ఏంటి? మనం తిథి అంటే ఎన్ని డిగ్రీలు అనుకున్నాం? మనము 12 డిగ్రీలు అనుకున్నాం కదా. కరణము అంటే ఏంటంటే ఆ తిథిని 2 భాగాలుగా చేశారనమాట. అంటే 12 డిగ్రీలు ఉన్నటువంటి తిథిని డివైడ్ చేశారు 2గా, అంటే 6 డిగ్రీలు ఉంటది అనమాట కరణము. ఎందుకు డివైడ్ చేశారు అంటే, ఇప్పుడు చంద్రుడు కదులుతూ ఉంటాడు కదా, 12 డిగ్రీలు అంటే ఆ వ్యాసం ఎక్కువగా ఉంటుంది కదా. 12 డిగ్రీల్లో ఆయన మూమెంట్స్ ఎలా ఉంటాయి అనేది కనుక్కోవడం కష్టం. అదే 6 డిగ్రీస్ ఉన్నాయి అనుకోండి, ఆయన యొక్క కదలికలు ఎలా ఉన్నాయి, ఆయన యొక్క శక్తి ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ కరణాలు మొత్తం 11 కరణాలుగా విభజించారనమాట. ఎన్ని కరణాలు? చరకరణాలేమో 7, స్థిర కరణాలేమో 4. ఈ చరకరణాలు అనేవి అంటే ఇప్పుడు మొత్తం మనం 30 తిథులు అనుకున్నాం కదా, ఒక్కొక్క తిథిని 2గా డివైడ్ చేశారంటే ఎన్ని తిథులు రావాలి అప్పుడు? ఎన్ని కరణాలు రావాలి? ఒక్కొక్క తిథులు 30 అండి. ఒక్కొక్క తిథిని 2గా డివైడ్ చేసినప్పుడు మొత్తం ఎన్ని రావాలి? 60 అండి. 60 రావాలి, 60 రావాలి. 60 కరణాలకు ఏం చేశారంటే 7 కరణాలనేమో చరకరణాలు అన్నారు. అంటే ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ 7 కరణాలు 8 సార్లు రిపీట్ అవుతుంటాయి మనకి మంత్ లో. అంటే 8 7s 56 అనమాట. ఇవి 56 టైమ్స్ వస్తాయి. ఈ స్థిర కరణాలు అనేది ఫిక్స్డ్ గా ఉంటాయి. ఇవి కొన్ని తిథుల్లోనే వస్తాయి. మీకు నెక్స్ట్ దాంట్లో పెట్టాను చూడండి, ఈ స్క్రీన్ లో చూడండి. మీకు పాడ్యమి తిథి రోజు శుక్ల పక్షంలో ఈ 2 కరణాలు వస్తాయి మీకు.
అలాగే కృష్ణపక్షంలో బాలవ కౌలవ. అసలు మామూలుగా అయితే భవ, బాలవ, కౌలవ, తైతిల, గరిజ, వణిజ, విష్టి ఈ 7 చరకరణాలు. స్థిరకరణాలు ఏంటివి? శకుని, చతుష్పాద, నాగ, కౌస్తువ లేతే కిస్తుగ్న, ఇది డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు, ఏదైనా పర్వాలేదండి. ఇవి 4 స్థిరకరణాలు. ఈ 4 స్థిరకరణాలు మాత్రం ఎప్పుడు వస్తాయి అంటే ప్రతి అమావాస్య ముందు వచ్చే చతుర్దశి, అంటే కృష్ణపక్ష చతుర్దశి ఉంది చూసారా? ఈ కృష్ణపక్ష చతుర్దశిలో 2వ పార్ట్, అంటే తిథి అంటే మనం 2గా వేడి చేస్తాం అనుకున్నాం కదా, 2వ భాగంలో వస్తుంది అనమాట ఈ శకుని అనేది. తర్వాత అమావాస్యకి అంటే కృష్ణపక్ష అమావాస్య, ఇక్కడ చూడండి అమావాస్య కృష్ణపక్షం, ఈ కృష్ణపక్ష అమావాస్య రోజు ఈ 2 వస్తాయి, చతుష్పాద, నాగవ, ఈ 2 స్థిరకరణాలే. అలాగే చతుర్దశిలోని 2వ భాగంలో కూడా శకుని కూడా స్థిరకరణమే. నెక్స్ట్ ఇంకొకటి ఎక్కడ వస్తుందంటే అమావాస్య తర్వాత పాడ్యం వస్తుంది కదా, శుక్లపక్ష పాడ్యమి, పాడ్యంలో ఫస్ట్ హాఫ్ లో వస్తుంది అనమాట ఇది కిస్తుగ్ని అనేది. ఇవి ఎప్పుడు బహుళ పక్షంలోనే వస్తాయి ఈ స్థిరకరణాలు, మిగతా అంతా మామూలుగా చరకరణాలే వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ మామూలు రొటీనే అవుతుంటది చూడండి, భవ, బాలవ, కౌలవ, తైతిల, గరిజ, వణిజ, విష్టి ఇట్లా. ఇవాళ తిథి ఏంటండి? నవమి. నవమి స్మృతి ఏకాదశి మార్నింగ్ నవమి. ఈ కృష్ణపక్షమా శుక్లపక్షమా? కృష్ణపక్షం కృష్ణపక్షం నవమి. మరి ఈ రోజు మనకి దాంట్లో పంచాంగంలో వచ్చింది కదా, ఏ కరణం ఉంది? చూడండి ఇవాళ ఏముంది కరణం? ఉంది మ్యామ్. ఏముందమ్మా? బాలవ పౌలస గరిజ అని ఉంటది చూడండి. సరే నవమి కృష్ణపక్షము ఏముంది చూడండి, ఈ రోజు 2 ఉండాలి, తైతిల అయిపోయి ఉంటది, గరిజ ఉంది ఇవాళ. ఇవన్నీ ఫిక్స్డ్ అండి, ఇలాగే వస్తాయి మీకు. పాడ్యం రోజు శుక్లపక్షంలో ఇవి వస్తాయి, కృష్ణపక్షంలో ఇవి వస్తాయి. చరకర్ణాలు అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ స్థిరకర్ణాలు అనేవి ఓన్లీ బహుళ పక్షంలో త్రయోదశి 2వ భాగంలో వస్తుంది. సారీ త్రయోదశి కాదండి, చతుర్దశి 2వ పార్ట్ లో శకుని వస్తుంది. అట్లాగే అమావాస్య 2 భాగాల్లో చతుష్పాద, నాగవ వస్తుంది. అట్లాగే శుక్లపక్ష పాడ్యంలో 1 భాగంలో వస్తుంది అనమాట ఒకటి. ఈ 4 ఫిక్స్డ్. బహుళ పక్షము చతుర్దశి వచ్చిందంటే 2వ భాగం నుంచి ఈ 4 ఫిక్స్డ్ గా ఉంటాయి, ఎప్పుడైనా సరే ఇవే వస్తూ ఉంటాయి. ఇక మిగతావన్నీ మీకు రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మరి కరణం తెలుసుకుంటే ఏమవుతుంది అంటే మనకి కార్యసిద్ధి జరుగుతుంది అని అంటారు అనమాట. అంటే మనం ఏదైనా పని గనక స్టార్ట్ చేస్తే ఆ రోజు ఏ కరణము, ఆ కరణాన్ని బట్టి మనకి కార్యం అనేది సిద్ధి జరుగుతుంది, లాభం జరుగుతుంది అని అంటారు. మొత్తం మనం తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము 5 తెలుసుకున్నాం కదా. ఈ 5 ఉపయోగాలు ఏంటంటే తిథి తెలుసుకోవడం వల్ల మనకి సంపదలు అభివృద్ధి చెందుతాయి. సంపదలు అంటే డబ్బులు అని కాదు, మనకి జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ వారం తెలుసుకోవడం వల్ల మనకి ఆయుష్ అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ రోజు ఏమైనా నక్షత్ర దోషాలు ఏమన్నా ఉంటే అవి మనకి అంటకుండా ఉంటాయి. అట్లాగే యోగం తెలుసుకుంటే మనకి రోగాలు తగ్గుతాయి. రోగాలు అంటే పెద్దవి అని కాదు, మన శరీరంలో ఉన్నటువంటి కఫ, వాత, పిత్త ఏవైతే ఉంటాయో అవి మనకి తగ్గుతాయి. అట్లాగే కరణం తెలుసుకుంటే ఏమవుతుందంటే కార్యసిద్ధి జరుగుతుంది. ఓకేనా? ఎవరైనా ఒకళ్ళు చెప్తారా? ఎవరైనా చెప్పండి. ఈ 5 తెలుసుకోవడం వల్ల ఒక్కొక్కటి చెప్పండి ఉపయోగం ఏంటి అనేది. మేడం నేను చెప్పనా? చెప్పండి. ఎవరు తిథి తెలుసుకోవడం వల్ల సంపదలు లభిస్తాయి, అంటే జ్ఞానం పెరుగుతుంది. వారం తెలుసుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రాన్ని తెలుసుకోవడం వల్ల నక్షత్ర దోషాలు తొలగిపోతాయి. యోగం తెలుసుకోవడం వల్ల రోగాలు తగ్గుతాయి, అంటే వాత, పిత్త, కఫకు సంబంధించిన రోగాలు తగ్గుతాయి. కరణం గురించి తెలుసుకోవడం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది. కరెక్ట్, బాగా చెప్పారు. ఓకేనా? ఎవరైనా రాసుకుంటున్నారండి? నెక్స్ట్ దానికి వెళ్దామా మేడం? ఇది పంచాంగం వాళ్ళ క్లాస్ అన్నట్ట టాపిక్ గారు చెప్పండి మళ్ళీ. ఇవాళ క్లాస్ అన్నట్ట పంచాంగం అన్నది స్టార్ట్ ఇవాళ క్లాస్ అంతే అండి.
అదే రాసుకోవటానికి ఇది ఉంటది కదా గ్రూప్ లో. గ్రూప్ లో ఉంటది. నేను మీకు యూట్యూబ్ వీడియో షేర్ చేస్తున్నానుగా. నేను 4 రాసుకోలేదండి, ఇది రాద్దాం అనేసి అని అది తర్వాత ముందు కూడా రాయలేదా సింధు గారు? మీరు ముందు క్లాస్ అటెండ్ అవ్వలేదా? ముందు అటెండ్ అవ్వలేదండి. మీరు స్టార్ట్ చేసిన రోజు మా పాప మ్యారేజ్ అవటం వల్ల అటెండ్ అవ్వలేదు ఇన్ని రోజుల నుంచి. ఈ రోజు అటెండ్ అయ్యాను. ఓకే, పర్వాలేదండి. ముందు వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ చూసి నోట్స్ రాసుకోండి, పర్వాలేదు. ఈ స్క్రీన్ అందుకే పెడుతున్నా కదా మీకు, మీరు తర్వాత అయినా కూడా వీడియో చూస్తూ అది పాస్ చేసుకుని రాసుకోవచ్చు కదా మీకు కావాలంటే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకొకటి మేడం, మీరు లాస్ట్ క్లాస్ లో తారాబలం గురించి చెప్పారండి. సో అది చెప్తాను. ఇది పంచాంగం అయితే నెక్స్ట్ అదే తారాబలం చెప్దాం అనుకున్నా, మీరు వదిలేండి అన్నారు కదా, ఇంకా నెక్స్ట్ చెప్దాంలే అని అది పక్కన. మరి వెళ్దామండి నెక్స్ట్ దానికి. మ్యామ్ ఇక్కడ ఈ కరణాల్లో 2 మేడం ఇది ఒకసారి చెప్పరా? కర్ణము ఎలా లెక్కిస్తారు? అది అర్థం కాలేదు మేడం. కరణము అంటే తిథి యొక్క అర్ధభాగం అండి. తిథి అంటే మనం ఏమనుకున్నాము, సూర్యుడి నుంచి చంద్రుడికి ఉన్న డిఫరెన్స్ అనుకున్నాం కదా. అది ఎన్ని డిగ్రీలు అనుకున్నాము? 12 డిగ్రీలు అనుకున్నాం. అంటే ఏంటంటే ఆ 12 డిగ్రీల్లో ఆ చంద్రుడి యొక్క మూవ్మెంట్స్ ఎట్లా ఉంటాయి అనేది అంత విస్తీర్ణంలో కనుక్కోవడం కష్టం కాబట్టి ఏం చేశారంటే మళ్ళీ దాన్ని సగంగా డివైడ్ చేశారు. ఆ తిథిని 2 భాగాలుగా డివైడ్ చేశారు. ఇప్పుడు మనకి తిథులు ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. దాన్ని డివైడ్ చేస్తే ఎన్ని అవుతాయి? మొత్తం 60 అవుతాయి అన్నమాట. కరణాలు అనేది 60 పేర్లు ఉండవు మీకు, వాళ్ళు ఫిక్స్డ్ గా తీసుకున్నారు. ఏంటంటే చరకరణాలు అనేవి 7గా తీసుకున్నారు, స్థిర కరణాలు అనేవేమో 4గా తీసుకున్నారు అనమాట. అంటే ఏమి లేదు, చరకరణాలు అంటే ఆ శక్తి ఎలా ఉంటుంది. ఇప్పుడు భవ ఉందనుకోండి, ప్రారంభ శక్తి అంటే మనకి ఒక పని కంప్లీట్ చేయాలంటే ప్రకృతిలో కొన్ని శక్తులు ఉంటాయి అనమాట. ఆ శక్తులు ఏంటంటే మొత్తం కలిపి ఈ 7 శక్తులే మనకి ఉపయోగపడతాయి. ఏంటివి అంటే ప్రారంభ శక్తి, అభ్యాస శక్తి, అట్లాగే సమైక్య మైత్రి శక్తి, ధైర్య శక్తి, శాంత శక్తి, మార్పిడి శక్తి, విఘ్న శక్తి, పరీక్ష శక్తి. విఘ్న శక్తి లేదా పరీక్ష శక్తి. ఈ శక్తుల్ని ఏం చేశారంటే చరకరణాలుగా పెట్టేశారు. స్థిరకరణాలు అంటే ఏంటంటే ఇవి ఇక ఫిక్స్డ్. వాటిలో ఏంటంటే ఈ శకుని, చతుష్పాద, నాగ, కౌస్తుభ అనేది వీటి వల్ల అంటే కొన్నిటికి మనకి ఉపయోగపడతాయి, కొన్నిటికి మనకి ఉపయోగపడవు అనమాట. ఇవి జనరల్ గా ఎలా పెట్టారంటే సూర్యుడు చంద్రుడు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మీరు చూడండి. ఇప్పుడు మనం అసలు అమావాస్య ఎందుకు వద్దనుకుంటాం? మనం అమావాస్య అంటే చెడుగా ఫీల్ అవుతాం కదా, ఎందుకు అనుకుంటాము? ఎవరైనా చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉంటే. కొంతమంది ఏమో అమావాస్య మాకు మంచిది అంటారు, కొంతమంది ఏమో అమావాస్య చెడ్డది అంటారు. అంటే ఇప్పుడు సౌరమానం చూసేవాళ్ళు వాళ్ళకి అమావాస్య అంటే పెద్దగా పట్టించుకోరు, కానీ మనం అమావాస్య రోజు మంచి పనులు చేయకూడదు అని అనుకుంటాం కదా, ఎందుకు? హలో, నా వాయిస్ వినిపిస్తుందా అండి? సమాధానం తెలియలే, మీరే చెప్పండి. చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు కదా, అదే సారీ, అలా మనం చేసే పనిలో వృద్ధి కాకోకుండా ఉంటుంది అని ఆలోచనతో అలా అంటారేమో. కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము సూర్యుడిని ఏమనుకుంటున్నాం అంటే మనలో ఉన్నటువంటి జీవశక్తి అంటే మన బాడీ. చంద్రుడు అంటే ఏంటంటే అంటే భూమికి దగ్గరగా ఉంటాడు, అంటే మన బాడీకి దగ్గరగా, అంటే మన మనస్సే కదా దగ్గరగా ఉండేది. ఈ 2 దగ్గరకు వచ్చినప్పుడు సూర్యుడు చంద్రుడు దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది? సూర్యుడు యొక్క వెలుగు చంద్రుడి మీద పడదు కదా, మనం అమావాస్య అనుకుంటున్నాం కదా. అంటే మన మనస్సు అనేది ఏమీ ఉండదు, దానికి యొక్క అంటే దాంట్లో ఏమీ లేక స్తబ్దుగా ఉంటుందన్నమాట. ఆ టైంలో మనం చేసే పనులన్నీ కూడా మనకి శక్తి అనేది ఏమీ ఉండదు. అందుకని చాంద్రమానం పట్టించుకునే వాళ్ళు ఏంటంటే అమావాస్య అంటే ఇదిగా ఫీల్ అవుతారు. అంటే ఆ రోజు మన మనసు అనేది సరిగా ఉండదు కాబట్టి మనం ఏ పనులు చేసినా కూడా దాంట్లో వృద్ధి ఉండదు కాబట్టి అమావాస్య మంచిది కాదు అని చెప్తారు. అదే సౌరమానం వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు అక్కడ చూసేది ఓన్లీ సూర్యుడినే చూస్తారు. అంటే వాళ్ళు ఆ సూర్యుడే కదా, దేనికైనా సూర్యుడు ఆయన ముందు మెయిన్ శక్తి ఆయనే కదా, వాళ్ళు చంద్రుడిని పట్టించుకోరు. అందుకే వాళ్ళు ఆ తిథిని అనేది పట్టించుకోకుండా వాళ్ళు మామూలుగా తీసేసుకుంటారు అనమాట. అంటే ఇది మనసుకి శరీరానికి మధ్య ఉన్న సంబంధం చెప్పేది అనమాట. సూర్యుడు చంద్రుడు దగ్గరగా వచ్చినప్పుడు సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి మీద పడదు, అంటే
ఆ రెండు దగ్గరగా వచ్చినప్పుడు మన మనస్సు అనేది ఎలా ఉంటుంది అంటే శక్తిహీనంగా ఉంటుంది. అంటే మనం చేసే పనులు అనేవి కరెక్ట్ గా ఉండవు కాబట్టి అమావాస్య రోజు మంచి పనులు అంటే చేయాలనుకున్న పనులు ఏవి సరిగా చేయలేకపోతాం. మన మనసు బాగుంటేనే కదా ఏదైనా చేసేది, మనము ఏ పనులు అయినా కానీ వృద్ధి వచ్చేది. అందుకని మనకు అమావాస్య వద్దు అని చెప్తారనమాట. ఇక్కడ కూడా అంతే, ఈ చరకరణాలను కూడా అలాగే తీసుకున్నారు. ఈ ఏంటంటే ఈ ప్రకృతిలో శక్తులు ఇవి తిరుగుతా ఉంటాయి, ఇవి స్థిరం. వీటిలో ఏంటంటే ఏదైనా చేసినా కూడా మంచి ఉండదు అనమాట ఇవి. అందుకని వీటిని ఏం చేశారు చూడండి, అందుకే చతుర్దశి శుక్లపక్షంలోనే పెట్టారు చూడండి. శుక్లపక్ష చతుర్దశిలోనే వస్తాయి ఈ 4 స్థిరకరణాలు అనేది. మీరు ఎప్పుడైనా చూడండి, శుక్ల చతుర్దశి రోజు ఏ కరణం ఉంటుంది అంటే 2వ భాగంలో శకుని ఉంటుంది. అమావాస్య రోజు చతుష్పాద నాగవ ఈ రెండు. అంటే మీకు ఈ కరణం చూడంగానే ఓకే వాడు అమావాస్య, ఓకే ఈ రోజు మంచిది కాదు, మనం ఏ పనులు చేయొద్దు అని ఒక అర్థమైపోతుంది ఇక్కడ చూడంగానే. చతుష్పాద నాగవ. అట్లాగే అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి మంచిది అనరు కదా చాలా మంది. చూడండి, పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి మంచిది కానీ అమావాస్య తర్వాత వచ్చే పాడ్యం మంచిది కాదు అంటారు. ఎందుకంటే ఇక్కడ కూడా ఫస్ట్ పార్ట్ లో ఈ కిస్తుగ్న అంటే ఈ స్థిరకరణం అనేది ఒకటి ఉంటుంది అనమాట. అందుకని పాడ్యం కూడా మంచిది కాదు అని చెప్తారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి శక్తి అనుకూలంగా ఉండదు. మంచిది కాదు అంటే అదేదో ఇదని కాదండి, ఆ ప్రకృతిలో ఉన్న శక్తి అనేది మనకి అనుగుణంగా ఉండదు కాబట్టి ఆ టైం బాగాలేదు అని చెప్తారు. మేడం ఒక డౌట్, అంటే ఇప్పుడు అమావాస్య రోజు కూడా ఎవరికైనా అంటే బాగా కలిసి వస్తుంది అంటే దాని అర్థం ఏంటి మేడం? అది చెప్పాను కదండి, మీరు ఎలా తీసుకుంటే అట్లా అది మన మీద డిపెండ్ అయి ఉంటది. ప్రకృతి శక్తి ఎలా ఉంది అనేది మాత్రమే మనకు తెలుస్తుంది. దాన్ని మనకు అనుగుణంగా మార్చుకోవటం అన్నది మన పరిణతి మీద ఆధారపడి ఉంటుంది. అది మన యొక్క తెలివితేటల మీద, మన యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది. అంటే మామూలుగా ఇప్పటి వరకు మాకైతే ఎక్కువ అమావాస్య గురించి ఏకాదశి గురించి ఏం తెలియదు మేడం. అనుకోకుండా కొత్త వస్తువులు కొనడము, ప్రయాణాలు చేయడం అన్ని ఎక్కువ మాకు అమావాస్య రోజు అయిపోయినాయి. అంటే కొంచెం పెద్దలు ఇంట్లో అమావాస్య మంచిది కాదు, ఏకాదశి మంచిది అట్లా అనుకున్నప్పుడు ఒక రోజు ఏకాదశి రోజు బయలుదేరితే అన్ని ఇబ్బందులే వచ్చినాయి. కానీ అమావాస్య రోజు ఏది చేసినా అంత బాగుంటుంది, ఏం ఆటంకం రావట్లేదు. అంటే దానికి ఏమన్నా కారణం ఉంటుందా అని? అట్లా ఏమీ ఉండదండి. ఆ శక్తి అంటే ఆ ప్రకృతిలో ఉన్న శక్తి ఎట్లా ఉంటుందంటే అందరికీ ఒకలాగే ఉండదు. ఆ శక్తి అనేది సేమే ఉంటుంది. అది ఎలా డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం పుట్టినప్పుడు ఆ సూర్యుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు, ఆ గ్రహ స్థితులను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మీరు అవన్నీ ఏం పట్టించుకోవద్దు. మీకు ఏది బాగుందంటే అది ఆలోచించండి. దీని గురించి ఎక్కువ డీప్ గా ఆలోచించకండి. మీరు కొంత నాలెడ్జ్ తెలుసుకోవడం వరకే ఆలోచించండి. అంటే అమావాస్య కూడా కలిసి వస్తుందంటే ఇంకా అంటే అది అదృష్టమా మంచిదనా అంటే అట్లా అని కలిసి వస్తుంది అంటే మంచిదేగా. అవును మేడం మంచిదే. అంటే మేము ఇంతకుముందు కర్ణాటకలో ఉన్నప్పుడు కూడా అనుకోకుండా ఏమన్నా తీసుకుంటే ఈ రోజు మహాలయ అమావాస్య భలే మంచి రోజు తీసుకున్నారే అని అంటారు అక్కడ కూడా. అది మంచిదా మేడం? మంచిదేనండి, అదే చెప్తున్నా కదా, అది మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటది. ఇవన్నీ ఏంటంటే మనకి పూర్వకాలంలో ప్రకృతిలో శక్తులు ఎలా ఉన్నాయి, దానికి అనుగుణంగా మనం ఎలా నడుచుకోవాలి అంటే ఆ టైం ఎలా ఉంది అనేది వాళ్ళు ఫిక్స్ చేసి చెప్పారు. అంటే ఇప్పుడు ఆ టైం బాగాలేదు కాబట్టి మనకి ఏదైనా పని వస్తే దాన్ని ఆపేయమని వాళ్ళు ఏం చెప్పలేదు. అది మన దీని మీద డిపెండ్ అయి ఉంటది అంతే. మ్యామ్ తమిళియన్స్ ఎక్కువ అమావాస్య మంచిదంటారు మ్యామ్. అవునండి, తమిళియన్స్ వాళ్ళు అంటే చంద్రుని పట్టించుకోరు. అంటే వాళ్ళు సౌరమానాన్నే పాటిస్తారు కదా వాళ్ళు. ఇక్కడ సౌరమానం, తమిళనాడు సౌరమానం. అవునండి, అవునవును. దాని గురించి అంతగా ఆలోచించకండి అండి మీరు. అది ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించండి. ఓకేనా, మనం నెక్స్ట్ దానికి వెళ్దాము. మరి ఇంకా టైం అయిపోయింది, వాళ్ళు తారాబలం చెప్పుకోవాలి. మ్యామ్ నెక్స్ట్ వీక్ చెప్పండి మ్యామ్, ఇవన్నీ నేర్చుకుంటాము. నెక్స్ట్ క్లాస్ లో చెప్పమంటారా మరి? మేడం అదే 5:30 అయిపోయింది కదా. ఇవన్నీ నేర్చుకుంటాం మ్యామ్. మ్యామ్ ఒక డౌట్ మ్యామ్, పాడ్యం పక్కన ఈ కరణాల్లో రెండు ఉన్నాయండి, బాలవ కౌలవ అని రెండు. మనం ఏం తీసుకోవాలి అది అంటే టైంని బట్టినా? అంటే పాడ్యమే అంటే అంటే ఎంత టైం ఉంటుంది? ఇప్పుడు సపోజ్ 24 గంటలు ఉంది అనుకోండి, దాన్ని 2గా చేస్తే 12 గంటలు ఇది ఉంటుంది, 12 గంటలు ఇది ఉంటుంది. అట్లా అంటే తిథిని ఒక తిథిని 2గా డివైడ్ చేస్తే కరణం అనుకున్నాం కదా మనము. అట్లా అవునవునవును. అంటే మధ్యాహ్నం నుంచి అది వస్తుందండి. ఇప్పుడు విధిలోకి వచ్చామనుకోండి, పొద్దున్న బాలవ మధ్యాహ్నం కౌలవ అలా 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 డివైడ్ చేశారా? అంతే. ఇప్పుడు విద్య స్టార్ట్ అవ్వగానే బాలవ ఉంటుంది. శుక్లపక్షంలో విద్య స్టార్ట్ అవ్వగానే బాలవ అనేది ఉంటుంది. అంటే 12 అవర్స్ ఆ టైం. అంటే విద్యా తిథి ఎంత టైం ఉందో చూడండి, ఆ టైంని బట్టి దీన్ని చూసుకోవాలి మీరు. అదే డౌట్. ఓకే, ఏ కరణం మంచిదో ఏ కరణం మంచిది కాదో ఎట్లా తెలుసుకుంటాం?
దాని యొక్క ఇవి ఉన్నాయి సార్, ఉపయోగాలు ఉన్నాయి. అంటే వాటి స్వభావం ఎలా ఉంటది ఏంటిది అనేది ఉంది. మీకు కావాలంటే తర్వాత షేర్ చేస్తాను, ఎవరైనా చూసుకొని చదవండి. చాలా ఉన్నాయి కదా ఇవి కర్ణాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వము అలా ఉంటుంది కదా. యాక్చువల్ గా మనకి సిలబస్ లో లేదు, జస్ట్ ఈ రోజు ఏంటి అంటే దాని వల్ల ఉపయోగం ఏంటి అనేది తెలుసుకోవడం వరకే ఉంది మనకి ఇది. అది షేర్ చేయండి మేడం, చదువుకుంటాం. గ్రూప్ లో పెట్టండి అమ్మా, మేము అది గ్రూప్ లో పెట్టండి మేడం. ఓకే అండి, గ్రూప్ లో పెడతాను నేను. మేడం ఒక్క నిమిషం అండి, ఈ కరణాలు అనే దాన్ని దేనికి కన్సిడర్ చేసి తీసుకోవాలండి? వాయిస్ రావట్లేదు మేడం అసలు. ఇప్పుడు వినిపిస్తుందండి? హలో రజనీ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. చెప్పండి. ఒకసారి అందరూ మ్యూట్ అయిపోండి. ఎవరు క్వశ్చన్ అడిగారు కదా వాళ్ళు మాత్రం అన్మ్యూట్ అవ్వండి ప్లీజ్. రమా సతీష్ గారు. ఎస్ మేడం, కరణాలు అనేవి దేంట్లో కన్సిడర్ చేస్తారండి? అంటే మనం దేనికి వీటిని చూసుకోవాలి అసలు? వాయిస్ రావట్లేదండి. వస్తోందండి చక్రధర్ గారు, నా మాట వినిపిస్తుందా మీకు? స్పష్టంగా మాకైతే వినిపిస్తుంది మేడం. అదేనండి ఆయనకి రావట్లేదు. చక్రధర్ గారు మీరు లీవ్ అయ్యండి. కరణము అంటే ఇవన్నీ టూల్స్ అండి, మనం సమయానికి సంబంధించినటువంటి టూల్స్ లాంటివి అనుకోండి. అంటే ప్రకృతిలో ఆ టైంలో ఎలా ఉంది, ఏదైనా ఒకప్పుడు సపోజ్ తిథి ఉందనుకోండి, కొన్ని తిథులు ఒక పని చేయాలి అంటే ఆ తిథి టైంలో మనం ఆ పని చేస్తే బాగుంటుంది, ప్రకృతిలో శక్తి ఆ పనికి అనుకూలంగా ఉంది అని. అట్లాగే యోగము అనుకోండి, సూర్యుడు చంద్రుడు కలవటం వల్ల అక్కడ ఏర్పడే ఆ స్థితిని బట్టి మన మనస్సు అనేది ఎలా ఉంటుంది, అంటే మన మనసు ఉల్లాసంగా ఉందా, ఉత్సాహంగా ఉందా, లేకపోతే డల్ గా ఉందా, ఇంకేమన్నా మన మనసులో ఆలోచనలు ఉన్నాయా అనేది ఆ రెండు కలయిక వల్ల ఏర్పడినటువంటి స్థితిని బట్టి వాళ్ళు ఏం చేశారంటే అలా డివైడ్ చేసుకుంటూ వచ్చారనమాట. అంటే ఇప్పుడు ఒక యోగం ఉందనుకోండి, ఏదైనా ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాము, మొత్తం 27 యోగాలు ఉన్నాయి అనుకున్నాం కదా. ఇక్కడ ఈ 27 యోగాలు, ఇప్పుడు గండ అనే యోగం ఉంది అంటే ఆ రెండు కలవటం వల్ల ఆ టైంలో మన మనసు అనేది గందరగోళంగా ఉంటుంది. అంటే ఆ ప్రకృతిలో శక్తి అలా ఉంటుంది కాబట్టి నువ్వు ఏ పని చేయలేవు, నీ మనస్సు అనేది బాగోపోతే బయట పనులు ఏమీ చేయలేం కదా. వాళ్ళు ఆ తత్వాన్ని తీసుకొని ఇలా డివైడ్ చేశారనమాట, యోగాలు గాను కరణాలు గాను. కరణం అంటే ఇప్పుడు మనం ఏదన్నా పని చేయాలి అంటే ఆ పని చేయడానికి సామర్థ్యం నీలో ఉందా, ఇప్పుడు ఆ పని చేసే శక్తి నీలో ఉందా, చేస్తే ఆ పని అవుతుందా, అంటే నీ బుద్ధి బాగా పని చేస్తుందా లేదా, ఆ టైంలో ఆ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి నీకు సమయంగా అనుకూలంగా ఉందా లేదా అన్నదాన్ని బేస్ చేసుకొని, అంటే ఇవన్నీ తత్వాలని బేస్ చేసుకొని వాళ్ళు డివైడ్ చేశారండి. ఇవన్నీ ఒక్కొక్క యోగానికి, అంటే ఇప్పుడు 27 యోగాలు ఉన్నాయి. ఒక విష్కంభ అంటే ఏంటి, ప్రీతి అంటే ఏంటి, ఆయుష్మాన్ అంటే ఏంటి, ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిస్క్రిప్షన్ ఉంది. మీకు అదే చెప్పాను కదా, ఇవన్నీ చెప్పాలంటే మనకి చాలా టైం పడుతుంది. అవన్నీ చాలా తత్వం బేస్డ్ లో ఉంటాయి. మీకు నోట్స్ పెడతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. లేదు జస్ట్ డైలీ చూసుకోవాలి మనం యోగం కరణం ఏంటి తెలుసుకోవాలి, వాటి వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ జస్ట్ నేమ్స్ తెలుసుకుంటే సరిపోతుంది. లేదు మేడం, నోట్స్ పెట్టండి మేడం. మేడం ఇది యాక్చువల్ గా పొంతనాల్లో చూస్తారు కదండి ఇవి. ఏ పొంతనాలండి? అంటే మ్యారేజ్ అంటే పెళ్లి పొంతనాలు చూస్తారు కదా. పొంతనాలు ఇవి రావనుకుంటా కదా. అవి వివాహ పొంతనాలు కావండి, వివాహ పొంతనంలో ఇవి చూడము. వివాహ పొంతనాలు చూడరా, కానీ దాంట్లో ఇవి విన్నట్టు గుర్తు. అందుకని రాధికా మేడం చెప్పినట్లు సహజ ప్రకృతి శక్తులతో మన ప్రయత్నాలను అలైన్ చేసుకోవడం, సమలేఖనం సమతుల్యంగా చేసుకోవడమే చూస్తాము. కానీ ఇంత వివరణ అవసరం లేదు. ఉన్న ఇవాళ కరణం ఉంది అనుకుంటే చాలు. దాని యొక్క ఉపయోగం ఏంటి? కరణం యొక్క ఉపయోగం కార్యసిద్ధి కలుగుతుంది. విశ్వశక్తితో మనందరం సమతుల్యంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాము. నీరు పెళ్ళ మెరుగు అని చెప్పారు. అది ఎవరు చెప్పారండి? నీళ్ళు పోస్తే కిందకి పోతాయి కదా, గాలి వాటంగా వెళ్ళాలి మనం. అలా అన్నమాట. ఇవన్నీ ఉదాహరణకి అలా మనం సమన్వయించుకోవటమే మనకి మనంగా. ఈ పెళ్లి పొంతనాల్లో విన్నాను సార్ నేను, యోగము గణము కరణము ఇవన్నీ, అందుకని డౌట్ వచ్చింది. వివాహంలో ఇవి చూడము. తారాబలం చూస్తాము, చంద్రబలం చూస్తాము. వాళ్ళిద్దరి పొంతనలు అంటే వాళ్ళిద్దరికి అనుకూలంగా ఉండాలో జాతకంలో ముందుకు వెళితే తెలుస్తుంది. ఇవి మటుకు కాదు. మనం చూసేది నేర్చుకునేది కూడా చాలా డీటెయిల్డ్ గా కాదండి, ఒక ఓవరాల్ గా చేసుకుంటున్నాం కదా. సో మనం ఇంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. కరణం అనేది
మనకి ఇంకా నెక్స్ట్ స్టెప్ లో మనము ఎప్పుడైతే బర్త్ చార్ట్లు వేస్తామో అప్పుడు కూడా దాని గురించి ఇంకా కొంచెం డీటెయిల్స్ తెలుసుకుందాము. అండ్ ఇంటర్ప్రిటేషన్స్ వచ్చినప్పుడు మీకు ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఫేస్ వైజ్ గా తెలుసుకుందాం అండి. అన్ని ఒకేసారి తెలుసుకోవాలనుకుంటే కన్ఫ్యూజన్ అది కరెక్ట్ కూడా కాదు కదా. సో నెక్స్ట్ టైం అంటే ఫర్దర్ గా మనం నేర్చుకున్నప్పుడు ఎప్పుడు అప్రోప్రియేటో అప్పుడు తెలుసుకుందరు కానీ. ఓకేనా? అంటే ఆవిడ చెప్పేది ఏమిటంటే గ్రహ పొంతనములు చూస్తాము గాని ఈ తిథి పొంతనాలు, కరణాలు, యోగాలు చూడము. గ్రహముల యొక్క పొంతనములు చూస్తాము వివాహంలో. అవును సార్, కరెక్ట్. అది మనము దాంట్లో ఇవి చూడమండి, అన్ని కూటాలు చూస్తాం. అష్టకూటాలు అంటారు కదా, నాడీ కూటమి, రాశి కూటమి, అవి చూస్తాం. గణకూటమి, గ్రహ మైత్రి అవి చూస్తామండి. ఇవి చూడము. యోని, తార, వశ్య ఇవన్నీ అవి వేరండి. మీరు ఇవి కలుపుకుంటున్నారు. మీరు ఎక్కడో కన్ఫ్యూజ్ అయ్యారు మీరు. అవునవునవును. మ్యామ్ ఇందులో యోగాల్లో కూడా ఇలా మంచి యోగా ఉంటే ఇవి బాగున్నవేవి బాగులేనివేవి ఇందులో తెలుస్తుందండి. ఉన్నాయండి. అంత వెళ్ళొద్దండి. చక్కగా పంచాంగంలో తిథి నక్షత్రం రోజు సంకల్పంలో చెప్పుకోండి చాలు. ఓకే. సంకల్పంలో యోగం చెప్పుకునేటప్పుడు అక్కడ కూడా యోగం అని వస్తుంది అనుకుంటా కదా. అప్పుడు ఇది ఇది మీకు ఇది గుర్తుండి చూసుకుని చెప్పుకుంటే ఇది కూడా చెప్పుకోవచ్చు. రోజు పంచాంగం చూసి చెప్పుకుంటే 5 చెప్పుకోవచ్చు. కరెక్ట్. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయండి? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. అట్లయితే మనము తారాబలం. ఓకేనా మేడం? కరణం ఎప్పుడు చరకరణం తోటే బిగిన్ అవుతుందండి. చరకరణం ఇంకా చరకరణాలండి. అంటే కాదు సార్, తిథిని బట్టి సార్. అది నేను షేర్ ఇందాక పెట్టాను కదా స్క్రీన్ మీద. అదే తిథి అంటే ఫస్ట్ మనకి శుక్లపక్షంలో వచ్చే పాడ్యం కదండి. పాడ్యం నుంచి బిగిన్ అవుతుంది. శుక్లపక్షంలో పాడ్యం అంటే ఒకటే ఉంటది మీకు. ఏది? స్థిరకరణం. శుక్లపక్ష పాడ్యంలో ఒకటే స్థిరకరణం ఉంటుంది, మిగతావన్నీ స్థిరకరణాలే. ఇలా చూసుకోండి. భవ, బాలవ, కౌలవ, తైతిల, గరిజ, వణిజ, విష్టి. మళ్ళీ ఇవే. ఈ శుక్లపక్షంలో మొత్తం మీకు చరకరణాలే వస్తాయి. ఒక్క పాడ్యమి ఫస్ట్ హాఫ్ లోనే మీకు వచ్చేది స్థిరకరణం. మళ్ళీ కష్టపక్షం వచ్చేసరికి ఏంటంటే మనం జ్యోతిష భాగంలో ఈ భాగము లేనే లేదు. జ్యోతిషం ఎటువంటి సంబంధము కూడా లేదు పంచాంగము. కాకపోతే ఏంటంటే తిథి నక్షత్రము ఇవి తెలుసుకుంటే మేడం గారు రేపు చెప్పబోయే క్లాస్ లో తారాబలము, చంద్రబలము అవన్నీ కాస్త ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఇవేమో రోజు సంకల్పానికి చెప్పుకునే విషయాలు. అంతేనండి, సింపుల్ గా. ఈ పంచాంగ వివరణ ఇదంతా పంచాంగమే సార్. అంటే డైలీ మనము సంకల్పంలో ఏవైతే చెప్పుకుంటామో జస్ట్ ఈ రోజు స్థితి ఏంటి, నక్షత్రం ఏంటి, వారం ఏంటి, యోగం ఏంటి, కరణం ఏంటి, అంతే. ఇంకా అంత డీటెయిల్ మనకు అవసరం లేదు. ఇవి అవసరం లేదు. ఓకేనండి, మరి ఇంకా క్లోజ్ చేసుకుందామా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంతకు ముందు క్లాస్ లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో మనం తారాబలం చెప్పుకుందాం. ఓకేనా? చెప్పండి. అన్ని షేర్ చేస్తున్నారండి? చేస్తున్నానండి. మన గ్రూప్ లోనే ఉంటాయి, చూడండి. చూసి నేను నోట్స్ రాస్తాను. పాడ్యమికి ఇది కరణాలని పెట్టారు, టేబుల్ పెట్టారు కదా మీరండి. అట్లానే యోగాలకి ఆ నక్షత్ర అది పెట్టలేదు మీరు, తిథులు. నేను అది అంత అవసరం లేదండి. ఇది జస్ట్ నా దగ్గర ఉన్న డేటాని మీకు షేర్ చేస్తున్నాను. మీరు ఏ యోగము అని తెలుసుకుంటే చాలు. మేడం దీన్ని అంత డీప్ గా చూడమాకండి పంచాంగాన్ని ప్లీజ్, మిస్ అవుతారు. మీకు కావాలంటే onlineJyotish.com అని ఉంటుంది. దాంట్లో డైలీ పంచాంగం కొట్టండి, మీకు వచ్చేస్తాయి. ఆ రోజు ఇదేంటి, నక్షత్రం ఏంటి, యోగం ఏంటి అనేది. మీకు ఇక్కడ చర స్థిర గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఈ టేబుల్ పెట్టానండి. అంటే స్థిర కరణాలు అనేది ఎప్పుడు వస్తాయి అన్నది మీకు తెలియజేయడం కోసమే ఇది పెట్టాను. ఓకేనండి? ఓకేనండి. అంటే మీకు అది మనకు అవసరం లేదండి. మనం ఓన్లీ సంకల్పంలోనే. ఇప్పుడు ఇది ఏంటంటే మనము ఇది శాస్త్రాన్ని మొత్తాన్ని తెలుసుకోవట్లేదు. మేము కూడా ఫస్ట్ క్లాస్ లో సార్ చెప్పింది అర్థం చేసుకుని మళ్ళీ మాకు అర్థమైంది మీకు చెప్తున్నాం. దీంట్లో ఇంకా అంటే కొన్ని టాపిక్స్ లో మనం డీప్ గా వెళ్ళాలంటే మనం ఏంటంటే ఆ శాస్త్రాన్ని
దాన్ని ఇదిగా ఏం చేయట్లేదు కదా. మనకెంత అవసరమో అంతవరకే తెలుసుకుంటున్నాం. మనం ముందు ఫస్ట్ లోనే మనం చెప్పుకున్నాం కదా, మనకి డైలీ రొటీన్ లైఫ్ లో మనకి కావాల్సినంత విషయాలను మాత్రమే ఈ క్లాస్ లో తెలుసుకుంటాం. ఎందుకంటే మేము కూడా దీంట్లో తిథులు పెట్టారు, దాంట్లో తిథులు పెట్టలేదు ఏంటా అని వచ్చి ఐడియా వచ్చి నాకు అడుగుతున్నాను. అడిగితే తప్పనట్లేదండి, అసలు చెప్తున్నా నేను మీకు. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మేడం? ఒక డౌట్ మేడం, చెప్పండి. ఇప్పుడు మనము పూజలో చెప్పుకునేటప్పుడు ఈ రోజు కరణాలు 2 ఉంటాయి కదా మేడం. సో తిథిని 2 భాగాలు చేస్తే ఒక భాగంలో ఒక కరణము, ఇంకో భాగంలో ఇంకో కరణం అని చెప్తున్నారు. ఒకవేళ ఈ రోజు పాడ్యమి మధ్యాహ్నంగా పుట్టి రేపు మధ్యాహ్నంగా అయిపోతుందని అనుకున్నాం అనుకోండి. కరణాలకు అది లేదండి, నేను మీకు కరణాలకి చెప్పలేదు కదా. నేను ఓన్లీ పాడ్యం తిథి అప్పుడే చెప్పాను. సూర్యోదయానికి ఏ తిథి ఉంటే అదే మనం సంకల్పంలో చెప్పుకోవాలి. కరణం అనేది ఆ టైంకి ఏది ఉంటే అది చెప్పుకోవాలి. ఓకే ఓకే మేడం, అదే డౌట్ ఉండింది. ఇంకా అండి? శ్రీకృష్ణ మ్యామ్, లీవ్ అయిపోవచ్చండి. ఓకే ఓకే అండి, అట్లయితే క్లోజ్ చేస్తున్నాను. ఇంకా క్లాస్ నెక్స్ట్ వీక్ మనం రావాలని చెప్తున్నాం. ఇంకేం డౌట్స్ లేవు కదా? జై శ్రీకృష్ణ అండి. హరే కృష్ణ అండి. హరే కృష్ణ మేడం. జై శ్రీకృష్ణ.